ఇప్పుడు 13వ రోజు ప్రవచనంలోకి మనం అందరూ ఉన్నాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. గోపాలకృష్ణ గారు ప్రకటన చేస్తూ ఒక విషయాన్ని విశదీకరించారు మీ అందరికీ. రేపటి రోజున రామచంద్రమూర్తి యొక్క పాదుకా పట్టాభిషేక సర్గ మనకి ప్రవచన రూపంగా వస్తుంది కనుక పాదుకా పట్టాభిషేకం అనేటటువంటిది యథార్థమునకు పరాకాష్ఠ భక్తికి. ఎందుచేత ఈ మాట అంటున్నానంటే, మనం సింహాసనంలో చెప్పులు పెట్టడం అనేటటువంటిది ఎన్నడూ వినని మాట. కానీ రామాయణంలో అయోధ్యకాండ చాలా విశేషమైనటువంటి ప్రాముఖ్యత సంతరించుకోవడం, అలా పూర్తవడం, రామచంద్రమూర్తి యొక్క పాదుకలు రాజ్యం చేస్తాయ్యా, నేను రాజ్యం చేయడం ఏమిటన్నాడు భరతుడు. ఎంత భక్తో ఎంత విశ్వాసమో చూడండి. అందులో మనకి ఏం నేర్పుతున్నారో, ఎంత గొప్ప సందేశం ఉందో అది తెలుసుకోవడం కోసం, అటువంటి మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క కరుణాకటాక్షములను పొందడం కోసమని రేపటి రోజున ఒక చక్కటి కార్యక్రమాన్ని వారు రూపొందించారు. రేపు ఈ మధ్యలో కొంచెం త్రోవ విడిచిపెడతారు. 6 గంటలకే ప్రవచనం ప్రారంభమైపోతుంది. మీకు వెళ్ళేటప్పుడు ఆలస్యం అయితే ఇబ్బంది పడిపోకుండా 6 గంటలకి ప్రవచనం ప్రారంభం చేసి, రేపు గంటన్నర మాత్రమే ప్రవచనం చేసి 7 గంటల 30 నిమిషాలకి నేను మంగళం చెప్పి కిందకి దిగిపోతాను. దిగిపోయిన తర్వాత సీతాలక్ష్మణ సమేతుడైనటువంటి రామచంద్రమూర్తి రామాలయంలోంచి బయలుదేరి మేళతాళాలతో ఇలా వస్తారు. వాటిని ఉత్సవమూర్తులు అనడం నాకు ఎన్నడూ ఇష్టం ఉండదు. అవి రామలక్ష్మణులే, సీతమ్మే. కాకపోతే మీరు లేచి ఎందుకు నమస్కారం చేస్తున్నారు? అందుకని సీతారామలక్ష్మణులు రేపు మనయందు అనుగ్రహంతో నా బిడ్డలు రామాయణం వినింత పరవశించిపోతున్నారని రేపు రామాలయంలోంచి తిన్నగా బయలుదేరి మేళతాళాలతో మనందరి మధ్యలోంచి వేదిక మీదకి వస్తారు. స్వామి ఇక్కడికి విజయం చేస్తుండగా మనందరం రామనామం చెప్తూ నిశ్శబ్దంగా కూర్చుందాం. తీసుకొచ్చి స్వామిని ఇక్కడ కూర్చోపెడతారు. దీదీప్యమానంగా వెలిగిపోతూ స్వామివారి పాదుకలు కూడా వస్తున్నాయి రేపు. ఆ పాదుకలు కూడా తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. పెట్టిన తరువాత తదనంతరం అర్చక స్వాములు సుస్వరంతో చక్కగా స్వామికి అష్టోత్తరంతో పూజ, అవకాశం ఉంటే అభిషేకాదులు పూర్తి చేస్తారు. మీ సమయాన్ని ఎక్కువ ఎవ్వరూ తీసుకోరు. మీకు యథాప్రకారం ఇంటికి వెళ్ళిపోయే ఏర్పాటు జరుగుతుంది. ఎందుకంటే వేళ దాటితే మీరు పడే క్లేశం కూడా కార్యకర్తలకి తెలుసు. అందుకని అది అయిపోయిన తర్వాత మాత్రం రేపు అందరికీ పాదుకా పట్టాభిషేక సర్గ విన్న తరువాత స్వామి ఇక్కడ వేదిక మీద ఉండగా ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, సీతారామలక్ష్మణులే వచ్చి ఇక్కడ కూర్చుంటారు. కూర్చున్నప్పుడు మనం చెయ్యవలసింది ఒక్కటే, మిగిలిందంతా వాళ్ళే జాగ్రత్తగా చేసేస్తారు. మనం చెయ్యవలసింది లేచి వెళ్ళిపోయేటప్పుడు పాదుకల్ని ఇటు పక్కన ఎక్కడో ఏర్పాటు చేస్తారు. ఆర్డర్లీగా ఒక్కొక్క బాక్స్ కింద లేచి పాదుకలు తీసుకోవడం, ప్రసాదం తీసుకోవడం, అలా వెళ్ళిపోవడం. బయటనున్నవారు ఇది ఖాళీ అయిపోయాక లోపలికి వస్తారు. వారు పాదుకలు తీసుకోవడం, ప్రసాదం తీసుకోవడం, బయటికి వెళ్ళిపోవడం. పాదుకా పట్టాభిషేకం విని పాదుకలకి నమస్కారం చేసి, పాదుకలు పైన ఉంటాయి కాబట్టి ఆ పాదుకలని తల మీద ధరించి వెడితే భరతుడు ఎటువంటి శాంతి పొందాడో, భరతుడు ఎటువంటి యశస్సు పొందాడో, భరతుడి మీద పడ్డ అపవాదు ఎలా తొలగిపోయిందో, ఎలా మనశ్శాంతిని పొందాడో, ఎంత కీర్తి గణించాడో, అటువంటి యశస్సు మనకి వచ్చేది ఒక్క రామచంద్రమూర్తి అనుగ్రహంలోంచి. అందుకని రేపు పాదుకా పట్టాభిషేకం పూర్తయిన తర్వాత స్వామిని ఇక్కడికి తీసుకొచ్చి చక్కగా పాదుకలకి పూజ చేసి పాదుకలిచ్చి పంపిస్తారు. అందరం శిరస్సు మీద భరతుడు ధరించినట్టే మనం కూడా స్వామి పాదుకల్ని తల మీద పెట్టించుకుని వెళ్ళిపోదాం. దానివల్ల ఏమవుతుందంటే, ఆ ప్రత్యేకమైన సర్గ విని రామచంద్రమూర్తి యొక్క పాదుకలను ధరించి వెళ్ళిన మనందరం భరతులమే, అందరం శత్రుఘ్న సహిత భరతులం అవుతాం. అంచేత యథార్థమునకు గురువుగారు చెప్పారని గోపాలకృష్ణ గారు అంటారు, కానీ నేనెవరిని? అదంతా రామచంద్రమూర్తి కృప. వారంతా కష్టపడి చేస్తున్నందుకు ఈశ్వరుడు యొక్క అనుగ్రహం ప్రసరించి కార్యక్రమం అలా నడుస్తోంది. అందుచేత రేపటి రోజున అందరూ ఆ కార్యక్రమంలో పాల్గొని పునీతులవుతారు, సద్వినియోగం చేసుకుంటారు అని ఆశిస్తూ ఇంకా ఇవాల్టి రోజు ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తాను.
నిన్నటి రోజు కార్యక్రమం పూర్తి చేస్తూ ఒక మాట చెప్పుకున్నాం. బ్రహ్మర్షి వశిష్ఠుడంతటి వాడు పిలిచి, రాజ్యాన్ని స్వీకరించవలసింది మీ తండ్రి గారైన దశరథ మహారాజు గారు ఈ సామ్రాజ్యాన్ని నీకు ఇచ్చారంటే, నేను దొంగని కాదయ్యా, నాకు అక్కర్లేదు ఈ సామ్రాజ్యం, ఇది సహజంగా రామునకు చెందినది. రామునకు చెందిన సామ్రాజ్యం రామునకే ఉండాలి, అంతేకాని ఆయన చేత నేను పరిపాలింపబడవలసినటువంటి వాడినే తప్ప నేను స్వతంత్రంగా రాజ్యపాలన చెయ్యడం ఏమిటి, నాకు అక్కర్లేదు రాజ్యం అన్నాడు. అని మనందరం కలిసి బయలుదేరి దండకారణ్యానికి వెళ్ళి స్తోత్రం చేసి శరణాగతి చేసి రామచంద్రమూర్తిని వెనక్కి తీసుకొచ్చి ఆయనకి పట్టాభిషేకం చేసి ఆయన చేత మనం పరిపాలింపబడదాం. అందుకని అందరం కలిసి వెడదాం రండి అన్నాడు. ఏమి వరాలు అడిగినటువంటిది కైక, రాజ్యం పొందవలసినటువంటి వాడు భరతుడు. వీళ్ళిద్దరూ వెడితే సరిపోదా, ఎందుకు మిగిలిన వాళ్ళందరినీ తీసుకెళ్దాం అంటే, భరతుడికి రాముని యొక్క సౌశీల్యం గురించి ఒక విషయం తెలుసు. ఏ కారణం చేతనైనా రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడితే, ఏమి ఇలా వచ్చావు, ఏమి నీ కోరికని అడుగుతాట. అడిగితే ఇదయ్యా నా కోరిక అని చెప్పగానే వచ్చినటువంటి వాళ్ళని రిక్తహస్తాలతో పంపించడం రామచంద్రమూర్తికి తెలియదు. అటువంటి రాముడి దగ్గరికి ఒకరు కాదు ఇద్దరు కాదు, అయోధ్య పట్టణంలో ఉన్నటువంటి జానపదులు, పౌరులు, పురోహితులు, బ్రాహ్మణులు, ఋషులు, తన 3 తల్లులు, పిల్లలు, పాపలు, అనేక రకములైనటువంటి వృత్తులు చేసుకునేవారు, వడ్రంగం చేసేటటువంటి వారు, రాళ్ళు బద్దలు కొట్టగలిగినటువంటి వాళ్ళు, ఇళ్ళు నిర్మించేటటువంటి వారు, విగ్రహాలు చెయ్యగలిగినటువంటి వాళ్ళు, బంగారు వస్తువులు చెయ్యగలిగినటువంటి వాళ్ళు, ఎన్ని వృత్తుల వాళ్ళు ఉన్నారో అన్ని వృత్తుల వారు తమకు తగినటువంటి వాహనములలో బయలుదేరి దండకారణ్యాన్ని చేరుకుని రామచంద్రమూర్తి పాదముల వంక శిరస్సు వంచి ప్రార్థన చేస్తే వారి కోరిక మన్నించకుండా నేను రాను అని అనలేని బలహీనత ఉన్నవాడు కనుక రామచంద్రమూర్తికి శరణాగతి చేసి వెనక్కి తేవడానికి ఇంతమంది కలిసి వెడితే తప్పకుండా కార్యం నెరవేరుతుందనేటటువంటి కృతనిశ్చయంతో బయలుదేరతీశాడు. సరే, ఇంతమంది కలిశారు, బయలుదేరారు. ఆశ్చర్యకరమైన విషయం, అందరికన్నా ముందు బయలుదేరినది ఎవరో తెలుసా అండి? కైకమ్మ. అందరికన్నా ముందు స్నానం చేసి రథం ఎక్కడానికి సిద్ధపడింది ఆ పిచ్చి తల్లి. ఇంత అపప్రథ తెచ్చుకుంది, ఇంత అపవాదు తెచ్చుకుంది. ఒక్కసారి గాలి చేత కొట్టబడిన తరువాత మేఘం ఎగిరిపోయినట్టు ఎవరి కోసమని తాను ఇంత పథకరచన చేసిందో ఆ కుమారుడే తిరస్కరించిన తరువాత తనకి వ్యామోహం పోయింది. నా వల్ల ఎంత పొరపాటు జరిగింది అని నిద్రపోనిది కైకమ్మ. అందుకని అందరికన్నా ముందు బయలుదేరి రథం ఎక్కడానికి సిద్ధమైంది. సరే, అందరూ కలిశారు, బయలుదేరారు. గంగానదీ తీరం వరకు వచ్చారు. వచ్చిన తరువాత అందులో కొన్ని లక్షల సైన్యం ఉంది. మదించినటువంటి ఏనుగులు కొన్ని వేలున్నాయి, గుర్రాలున్నాయి, ఒంటెలున్నాయి, బళ్ళల్లో తెచ్చినటువంటి ఆహార సామాగ్రి ఉంది, వంట చేయడానికి కావలసినటువంటి దినుసులున్నాయి. ఇన్నింటిని తీసుకుని వస్తున్నారు కనుక అన్నిటితో కలిసి గంగానదీ తీరంలో విడిది చేశారు. విడిది చేసిన తరువాత ఆ గంగానదీ తీరంలో ఉండేటటువంటి శృంగిబేరపురాన్ని పరిపాలిస్తున్నటువంటి వాడు నిషాదరాజైనటువంటి గుహుడు. ఆయన చూశాడు, చాలా కోలాహలంగా ఉంది, ఇంతకు ముందు ఎప్పుడు ఇంత చప్పుడు వినపడలేదు, ఏం జరిగిందని చూశాడు. తతో నివిష్టాం ధ్వజినీం గంగామన్వాశ్రితాం నదీం నిషాదరాజో దృష్ట్యైవ జ్ఞాతి సంత్వరితో బ్రవీత్. ఆ గుహుడు చూసేటప్పటికీ ఒక పెద్ద సముద్రం వచ్చి నిలబడిందా అని సైన్యం కనపడింది. ఏమిటి సైన్యం అని చూశాడు. కోవిదార వృక్షము చిహ్నముగా కనపడుతోంది. కోవిదార వృక్షము అంటే అమరకోశంలో దానికి అందమైనటువంటి అర్థం చెప్పారు. దశరథ మహారాజు గారు ఇక్ష్వాకు వంశీయులకి కోవిదార వృక్షం గుర్తు. కోవిదార వృక్షము అని దేన్ని పిలుస్తారు అంటే, భూమిని పెల్లగించగలిగినటువంటి వేర్లు కలిగినటువంటి చాలా పెద్ద చెట్టు మొలిచి ఆ చెట్టు నీడనిస్తుంది. ఎన్ని వేల మంది వచ్చి నిలబడినా నీడనివ్వగలిగినంత పెద్ద చెట్టు. దానికి 2 ఆకులు 2 ఆకుల చొప్పున గుత్తులు గుత్తులుగా ఉంటాయి. పువ్వులు పెద్ద పెద్ద పువ్వులు పూస్తుంది. దాని కంటితో చూడడానికి అందంగా ఉంటుంది. వచ్చి నిలబడిన వాడికి నీడనిస్తుంది, తాను ఎండలో ఉంటుంది. అలా ఉండగలిగినటువంటి చెట్టుకి కోవిదార వృక్షమని పేరు. అది భూమిని చీల్చుకుని పెల్లగించుకుని వేర్లు తొందరగా భూమిలోకి జొనిపి స్థిరపడుతుంది. అందుచేత ఇక్ష్వాకు వంశీయులు కోవిదార వృక్షాన్ని ఎందుకు గుర్తుగా పెట్టుకున్నారంటే, మేము
అనువంశికంగా అపారమైనటువంటి వీర్య పరాక్రమ సంపన్నులం. మమ్మల్ని నిద్రించగలిగినటువంటి వాడు లేడు. అందుకే ఆ రాజ్యానికి రాజధాని పేరు అయోధ్య. అయోధ్య అంటే శత్రుదుర్భేద్యమైనటువంటి నగరము అని అర్థం. అందుకని అయోధ్య నగరాన్ని రాజధానిగా పరిపాలన చేస్తున్నటువంటి ఇక్ష్వాకు వంశీయులకు సంబంధించినటువంటి సామ్రాజ్యము కనుక కోవిదార వృక్షాన్ని వారు చిహ్నముగా పెట్టుకున్నారు. అటువంటి చిహ్నముతో కూడినటువంటి పెద్ద సైన్యం కనపడుతోంది. ఇంత సైన్యం వచ్చింది అంటే తప్పకుండా ఇక్కడికి వచ్చినటువంటి వాడు భరతుడు వచ్చుంటాడు. మహతీయమితస్సేన సాగరాభా ప్రదృశ్యతే నాస్యాంతమధిగచ్చామి మనసాపి విచింతయన్. ఇదంతా చూస్తుంటే భరతుడు ఇంత సైన్యంతో వచ్చాడు అని తన జ్ఞాతులందరినీ పిలిచాడు. తన దగ్గరుండేటటువంటి సైన్యాన్ని పిలిచాడు. తన దగ్గరున్న యువకుల్ని పిలిచాడు. అందరినీ పిలిచి ఒక మాట చెప్పాడు. భరతుడు ఇంత పెద్ద సైన్యంతో వచ్చాడు. ఇంత పెద్ద సైన్యంతో వచ్చాడు అంటే ఖచ్చితంగా దీని వెనకాతల మనందరినీ చంపడమైనా లక్ష్యమై ఉండాలి. లేదా మనని చంపకపోతే దశరథ మహారాజు గారి చేత ఇయ్యబడినటువంటి రాజ్యాన్ని పొందడం కోసమని బహుశः పట్టాభిషేకం చేసుకున్నవాడై రాముడు దండకారణ్యంలో వనవాసం చేస్తే 14 సంవత్సరముల తర్వాత తిరిగొస్తే రాముని యొక్క పరాక్రమము ముందు తాను నిలబడలేనని శత్రు నిష్కంటకం చేసుకోవడం కోసమని ఇదే అదునుగా ఒక్కడు ఉన్నాడు కనుక ఆయన పక్కన ఉన్నటువంటి లక్ష్మణుణ్ణి సంహరించడం కోసమని దండకారణ్యానికి వెళ్ళడానికి వచ్చాడు. రాముడు నాకు పరమమిత్రుడు, పూజనీయుడు, ప్రభు, ఎదిరించలేం. కాకపోతే మన సహాయం లేకుండా వీళ్ళు గంగ దాటలేరు. ఎంత గొప్పవాడైనా కావచ్చు, వేదాలన్నీ చదువుకున్నవాడు కావచ్చు, ఉపనిషత్తులు తెలుసున్నవాడు కావచ్చు, కానీ పొంగి పొర్లుతున్నటువంటి గంగ దాటడానికి వేదాలు ఉపనిషత్తులు కావుగా పనికొచ్చేది. ఈత రావాలి. అందుకని అందరూ ఈత వచ్చిన వాళ్ళు ఉండరుగా. అందుచేత తప్పకుండా మనం నడిపేటటువంటి పడవలలో వెళ్ళాలి. అందుకని 500 పడవలని ఈ సైన్యం అంతా గంగా తీరంలో ఎంత దూరం విడిది చేసిందో మీరందరూ కూడా ఒక్కొక్క పడవలో 100 చొప్పున కవచాలు కట్టుకుని ఆయుధాలు పట్టుకుని నిలబడండి. నిలబడి గంగా తీరం అంతా మొహరించండి. నేను ఏమీ ఎరగని వాళ్ళ భరతుడి దగ్గరికి వెడతాను. వెళ్ళినప్పుడు సహృదయంతో వెడతాను. ఆయనకి కావలసినటువంటి సమస్త పదార్థములను పట్టుకుని వెడతాను. వెళ్ళి ఒక మాట అడుగుతాను. నువ్వు రాముణ్ణి కలుసుకోవడానికి వెడుతున్నావా, రాముణ్ణి సంహరించడానికి వెడుతున్నావా? ఇది కనిపెడతాను. కనిపెట్టి నేను వచ్చి మీకు సందేశం ఇస్తాను. ఒకవేళ రాముణ్ణి సంహరించడానికే భరతుడు సిద్ధపడి వచ్చి ఉంటే పడవలలో ఎక్కించి దాటిస్తామని చెప్పి పడవలెక్కించి గంగ మధ్యలో ముంచెద్దురు. కానీ ఒకవేళ నిజంగా భరతుడు రాముణ్ణి కలుసుకోవడానికి ఎడుతుంటే భరతుడికి చెప్పడం కాదు రాముడు ఎక్కడున్నాడో నేను కూడా వెడతాను వెంట. ఎందుకని? భయం. ఇది రాముడి యొక్క శక్తి. రాముడి గురించి వినడం కాదుట, రాముణ్ణి ఒకసారి చూస్తే నిషాదుడు వేటాడి దారి దొంగతనాలు చేసి జంతువుల్ని చంపేటటువంటి స్వభావం ఉన్నవాడు కూడా అపారంగా ప్రేమించేవట. జంతువులు ప్రేమించాయి, చెట్లు ప్రేమించాయి, రాక్షసులు ప్రేమించారు, వానరులు ప్రేమించారు, మనుష్యులు ప్రేమించారు, దేవతలు ప్రేమించారు, గురువులు ప్రేమించారు, అందరూ ప్రేమించారు. దేనివల్ల? గుణముల చేత. అందుకని ఆయన సకల గుణాభిరాముడు, అంతటి ఆకర్షకమూర్తి. అందుకే మనకి శాస్త్రంలో ఒక మాట చెప్తారు, లలితాపరా భట్టారికా స్వరూపంగా ఉంటే, స్త్రీ స్వరూపంలో ఉంటే లలితామ్మవారు, ఆ లలితామ్మవారు పుంస్వరూపంలో ఉంటే రామచంద్రమూర్తి, స్త్రీ స్వరూపంలో ఉంటే శ్యామలాదేవి, పుంస్వరూపంలో ఉంటే కృష్ణ భగవానుడు అని చెప్తారు మనకి పెద్దలు. ఆ మంత్రోపాసన రహస్యములు తెలుసున్నటువంటి వాళ్ళు. అందుకని ఆ 2 స్వరూపాలు అంత సమ్మోహజనకంగా ఉంటాయి. లలితాపరా భట్టారికా స్వరూపం ఎంత అందంగా మాతృస్వరూపాన్ని వలకపోస్తూ ఎంత ఆకర్షణీయంగా మా అమ్మ అనిపిస్తుందో చూడగానే, రామచంద్రమూర్తిని చూడగానే మా రామయ్య అంటాం. అందుకే చూడండి, లలితమ్మని ఉపాసన చేసేటటువంటి విజ్ఞానులైన వాళ్ళు గాయత్రి అని పిలుస్తారు. సామాన్య జనం లలిత లలిత అని పిలుస్తారు. అది కూడా తెలియని వారు పెద్దింటమ్మ పెద్దింటమ్మ అంటారు. ఇంకా తెలియని వారు పోలేరమ్మ పోలేరమ్మ అంటారు. ప్రతి గ్రామంలోనూ ఆవిడికి ఏదో పేరుంటుంది. ఉండి మొత్తం మీద అందరి ఆరాధనలు అందుకుంటుంది. రాముడు కూడా అంతే.
మీరు చూడండి, త్యాగరాజు గారంతటి వారు కీర్తన చేస్తే రామాయణ చపలాక్షుల పేరు రామ అన పరబ్రహ్మమునకు పేరు అని స్తోత్రం చేస్తారు. వశిష్ఠుడంతటి వాడు రామనామం చెప్తే ఇది అష్టాక్షరి పంచాక్షరి మహామంత్రములలో ఉండేటటువంటి 2 బీజాక్షరముల యొక్క సంపుటీకరణం అన్నాడు. పరమశివుడంతటి వాడు రామనామ వైశిష్ట్యం చెప్తే 3 మాటలు రామనామం చెప్తే విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పిన ఫలితం వస్తుందన్నాడు. ఇలా ఏమీ తెలియని వాళ్ళు మా రామయ్య అంటారు. అది లేని వాళ్ళు రాముడు వచ్చాడు, రాముడి పెళ్ళికి వెళ్ళాం, రాముడిని చూసాం, రాముడిని చూడడానికి భద్రాచలం వెళ్ళాం అంటారు. ఆ రాముడు అనేటప్పుడు మూకుడు అయిపోతుంటుంది కొంతమంది దగ్గర. రాముడిని చూడడానికి వెళ్ళాం అంటారు. ఎవరు ఎలా పలికినా ఆ రామస్వరూపాన్ని చూసేటప్పటికి మాత్రం ఆకర్షితులైపోతారు. ఎంత సంతోషమో చెప్పలేను. నిజంగా అవతారం పారించినన్ని నెత్తుటి ఏర్లు యుద్ధకాండలో చూద్దురుగాని రాముడంటే ఏమిటో, రాముడి పౌరుష పరాక్రమాలంటే ఎలా ఉంటాయో, ఎలా యుద్ధం చేస్తాడో ఏమిటి. మనం బాలకాండలో అయోధ్యకాండలో విన్న రాముడే ఈ రాముడు అనిపిస్తుంది. అంత దుర్నిరీక్షుడై ఉంటాడు మహానుభావుడు. అటువంటి రాముడు ఆ రామనామం చెప్తే చాలు ఆబాల గోపాలం, ఆఖరికి జంతువులు, రాక్షసులు, రాక్షస స్త్రీలు ప్రేమిస్తారు ఆయన్ని. అది ఆయన యొక్క స్వరూపం. అటువంటి స్వరూపం ఉన్నవాడు కనుక గుహుడు కూడా రాముణ్ణి ప్రేమించడంలో ఆశ్చర్యం లేదు. అందుచేత రాముడికి ఏమైనా ప్రమాదం వస్తుందేమో, నేను వెళ్ళి చూస్తానన్నాడు అని బయలుదేరి చేతిలో మాంసం పట్టుకున్నాడు. పట్టుకెళ్ళవలసినటువంటి శామక ధాన్యము మొదలైనటువంటి ధాన్యాలు పట్టుకున్నాడు, ఫలపుష్పాదులు పట్టుకున్నాడు, కందమూలములు, తేనె పట్టుకున్నాడు. తిన్నగా భరతుడు విడిది చేసినటువంటి గృహం దగ్గరికి వెళ్ళాడు. నిషాదరాజు ఎందుకు ప్రవేశపెడతారు భరతుడి దగ్గరికి? కానీ సుమంత్రుడు చూసి పరుగున లోపలికి వెళ్ళాడు. వెళ్ళి ఒక మాట చెప్పాడు. భరత, రాముడు ఎక్కడున్నాడో వెతుకుతున్నావు కదా నువ్వు కలుసుకోవాలని. రాముడు ఎక్కడున్నాడో గుహుడికి తెలుస్తుంది. ఎందుచేతనంటే రాముడికి గుహుడి యందు అపారమైన ప్రేమ, గుహుడికి రాముని యందు అపారమైన భక్తి. అందుకని రాముడు ఎక్కడున్నాడో గుహుడికి తెలియకుండా ఉండదు. అందుకని గుహుణ్ణి లోపల ప్రవేశపెట్టు. రామభక్తుడు కనుక నువ్వు గుహుడితో మాట్లాడడం కూడా మంచిది అన్నాడు. భరతుడు అన్నాడు, రాముని చేత అంత ప్రేమించబడిన వాడైతే గుహుడు వెంటనే ప్రవేశపెట్టండి అన్నాడు. ఇది మనకు ఉండవలసిన లక్షణం. అవతలవాడు నిషాదుడా, బోయవాడా, ఏ కులం వాడు, ఇది మనకు అవసరం లేదు. ఆయన ఈశ్వర భక్తుడా, భగవంతుణ్ణి సేవించేవాడా, పలుమార్లు నీ పేరు తలచడివారి కులములో నన్ను పొట్ట కూర్పుము అయ్యా, మా దిక్కు శివుడని పాటించువారి పాదాలపై నన్ను పడి ఉండచేయు అంటారు. కావలసింది ఏమిటి అంటే ఈశ్వరుణ్ణి నమ్ముకున్న వాళ్ళతోడి సంగము. మిగిలినవి జీవితంలో ఏది పోనివ్వండి, బెంగలేదు. కానీ భగవద్భక్తుడన్నవాడు దొరకక ఒకడు దొరికాడా, వాడితోడి సంగమును మాత్రం ఎన్నడూ వదలకూడదు. వాడి జీవితాన్ని ఉద్ధరిస్తాడు. అందుకే ఆయనకి మాత్రమే మిత్రుడని పేరు. రామాయణంలో మిత్ర శబ్దంతో సుమిత్ర వస్తుంది. కోసలరాజు కూతురు కాబట్టి కౌసల్య, కేకయ్యరాజు కూతురు కాబట్టి కైకేయి. ఏ సుమిత్రకి తండ్రి లేడా? ఏ సుమిత్రకి మరి ఎందుకు అలా తండ్రి పేరు పెట్టి పిలవరు? అంటే మితము అంటే ఈ శరీరముతో మీరు ఏవి పొంది భోగభాగ్యములను అనుభవిద్దామనేటటువంటి దృష్టితో సర్వకాలముల యందు అజ్ఞానంతో పడి ఉంటామో అటువంటి అజ్ఞానము నుంచి తన వాక్కులతో ఉద్ధరించి పరమేశ్వరుడి వైపు తిప్పగలిగినటువంటి జ్ఞానమున్న వాళ్ళెవరో వాడు మిత్రుడు, వాడు స్నేహితుడు కాడు. అందుకే మనకెవరికైనా పెద్దలతో పరిచయం ఉంటే వారిని కూడా వీరు మా స్నేహితుడండి అని పరిచయం చేయకూడదు, వీరు మా మిత్రులండి అని చెప్పాలి. స్నేహితుడి స్థాయి వేరు, లౌకికమైన విషయములను మాత్రమే మాట్లాడతాడు, అందుకని ఆయన స్నేహితుడు. కానీ ఈశ్వరుడి వైపుకి తిప్పగలిగిన వాడు మితము నుండి ఋతములోకి తీసుకెడతాడు, సత్యము వైపుకి నడిపిస్తాడు, ఈశ్వరుడి వైపుకి నడిపిస్తాడు. సుమిత్ర, అందుకే సుమిత్ర పాత్ర రామాయణంలో ఎప్పుడిప్పుడు వచ్చినా ఆ పాత్ర మాట్లాడిందంటే ఎంత దుఃఖంలో ఉన్నవాడికి ఉపశాంతి కలుగుతుంది. దుఃఖం ఎందుకు వస్తుంది? కామక్రోధాదుల వల్ల వస్తుంది. కామక్రోధముల నుంచి ఉద్ధరించి దుఃఖమును తొలగగొట్టి మళ్ళీ శాంతి నీయగలిగినటువంటి స్వరూపం సుమిత్రా స్వరూపం. అందుకని ఆ పేరు పెట్టడం కూడా అంత అందంగా పెట్టారు. అందుచేత ఇది మనకి జీవితంలో కావలసింది. ఆయన వెనకాతల ఏమిటి మనకు అనవసరం.
మనకి కావలసింది ఏమిటి? అందుకే ఇక్ష్వాకు వంశం వాళ్ళకు ఉండేటటువంటి గుర్తు కోవిదార వృక్షం. కోవిదార వృక్షం తానెండలో ఉంటుంది, కానీ చెట్టు కిందకు వచ్చినటువంటి వాడికి మాత్రం నీడనిచ్చేస్తుంది. తాను కష్టపడుతుంది, తనను ఆశ్రయించిన వాళ్ళకి చల్లతనాన్ని ఇస్తుంది. ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి ప్రభువు తాను క్లేశం అనుభవిస్తాడు, కానీ తన ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకుంటాడు. అందుకే వాళ్ళు కోవిదార వృక్షాన్ని గుర్తుగా పెట్టుకున్నారు. అటువంటి ఇక్ష్వాకు వంశ సంజాతుడైనటువంటి భరతుడు గుహుడు రామభక్తుడు కనుక ప్రవేశపెట్టమన్నాడు. లోపలికి వెళ్ళాడు. తాను తీసుకొచ్చినటువంటి కందమూలములను, ఎండిన మాంసాన్ని, పచ్చి మాంసాన్ని, తాను తీసుకొచ్చినటువంటి తేనె, దుంపలు ఇవన్నీ అక్కడ పెట్టాడు. ప్రభు, మీరు ఇంత దూరం రావడం మాకెంతో సంతోషంగా ఉంది. ఇది కూడా అయోధ్య అనే అనుకోండి, మీరు సంతోషంగా గడపండి అన్నాడు. అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు. ఇచ్చి మీరు ఇక్కడ విశ్రమించండి, మీరు ఏ పని మీద వచ్చారు మహాప్రభో, నేను తెలుసుకోవచ్చా అని అడిగాడు. అడిగి, కానీ గుహుడు ఆటవికుడు, అరణ్యములలో ఉండి జంతువులను సంహరించేటటువంటి స్వభావం ఉన్నవాడు. అందుకని మనస్సులో ఒకటి పెట్టుకుని పైకి ఇంకొకలా మాట్లాడడం, లౌక్యంగా మాట్లాడి అవతల వాళ్ళ మనస్సులో తెలుసుకోవడం ఆయనకి చేత కాదు. అందుకని ఇవన్నీ ఇచ్చిన తర్వాత తన విషయం తెలుసుకోవాలి, తెలుసుకుని తన వారికి తెలియచేయాలి. అందుకని ఉన్నదున్నట్టు అడిగేశాడు. ఆయన అన్నాడు, యదాతుష్టస్తు భరతో రమస్యేహ భవిష్యతి సేయం స్వస్తిమతీసేన గంగా మధ్య తరిష్యతి. నువ్వు రాజ్యం దశరథ మహారాజు గారి వల్ల పొందావు, మీ అమ్మ కోరికలు కోరితే. ఇంకా నీకు తృప్తి తీరక రాముణ్ణి చంపుదామని వచ్చావా, లేకపోతే రాముణ్ణి కలుసుకుందామని వచ్చావా? నాకు మనసులో శంకగా ఉంది నిన్ను చూస్తే. నిజం చెప్పు భరత, ఎందుకు వచ్చావు ఇక్కడికని అడిగాడు. ఆయన పేరు నేను చెప్పాను కదండి, భరతుడన్న పేరు రాజ్యపాలన చేసి రాజ్యాన్ని భరించడానికి పుట్టాడో, లేకపోతే మహానుభావుడు ఇటువంటి అపనిందలన్నీ భరించడానికి పుట్టాడో ఆశ్చర్యంగా ఉంటుంది. అంత సుగుణ సంపన్నుడు, కానీ ఆయన్ని అనుమానించినటువంటి వాళ్ళు లేరు. అందరికీ పాపం ఆయన్ని చూసేటప్పటికి అనుమానమే, గుహుడికి కూడా అనుమానమే. అంటే ఆయన అన్నాడు, అయ్యయ్యో ఎంత మాట అన్నావయ్యా, నువ్వు అడిగినటువంటి మాట నాకు బాధ కలిగినా నీ అమాయకత్వం నాకు తెలుస్తోంది. నువ్వు ఉన్నది ఉన్నట్టు అడిగావు. కతరేణ గమిష్యామి భారద్వాజాశ్రమం గుహ గహనోయం భృశం దేశో గంగా నూపో దురత్యయ. నేను ఈ గంగ దాటి భారద్వాజాశ్రమం ఎక్కడుందో కనుక్కోవాలి అని అనుకుంటున్నాను. భారద్వాజాశ్రమానికి వెళ్ళి భారద్వాజాశ్రమానికి దగ్గరలో రాముడు ఉన్నాడని తెలిసింది, ఆ రాముణ్ణి కలుసుకుందామని అనుకుంటున్నాను అన్నాడు. అంటే ఆయన అన్నాడు, కచ్చిన్న దుష్టో వ్రజసి రామస్యాక్లిష్టకర్మణ ఇయంతే మహతీసేన శంకా జనయతీవమే. సరే, నువ్వు రాముణ్ణి కలుసుకోవడానికి వచ్చావు, నీ వెనకాతల ఇంత సైన్యం ఎందుకు వచ్చింది? నువ్వు గంగ దాటి భారద్వాజాశ్రమానికి వెళ్ళి రాముడు ఎక్కడున్నాడో తెలుసుకుని రాముణ్ణి కలుసుకుంటావా? నువ్వు రాముణ్ణి కలుసుకోవడానికి నీ వెనకాతలు ఇంత సైన్యం ఎందుకు? నిన్ను చూస్తే నాకు అనుమానంగా ఉంది, నిజం చెప్పు, నువ్వు రాముణ్ణి చంపడానికి వచ్చావు కదా అన్నాడు. అంటే భరతుడు ఒక నవ్వు నవ్వి ఆయన అన్నట్ట గుహుడి వంక చూసి, తమేవమ బిభాషంత ఆకాశ ఇవ నిర్మల భరత శ్లక్షయావాచ గుహం వచనమబ్రవీత్. ఆకాశం ఎంత నిర్మలంగా ఉంటుందో అంత నిర్మలమైన మనస్సుతో ఉన్నట్ట. ఎవరు రాశారో కానీ మహానుభావుడు చాలా అద్భుతమైన మాట రాశాడు. ఆది నుంచి ఆకాశం మూగది, అనాదిగా ఆ తల్లి ధరణి మూగది, మధ్యనొచ్చి ఉరుముతాయి మబ్బులు, ఈ నడమంత్రపు మనుషులకే ఇన్ని మాటలు ఇన్నిన్ని మాటలు అని. అలా ఆకాశం ఎప్పుడూ నిర్మలమే, ఆకాశానికి ఏ దోషము ఉండదు. ఆకాశం వంక తిరిగి ఉమ్మి వేసినా తిరిగి వచ్చి మన ముఖం మీద పడుతుంది తప్ప ఆకాశాన్ని కల్మషం చెయ్యగలిగిన వాడు ఎవరు ఉండడు. అందుచేత ఎవడు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎటువంటి మాట్లాడినా ఆకాశాయివ నిర్మల, ఆకాశం ఎంత నిర్మలంగా ఉంటుందో అంత నిర్మలమైన మనస్సున్నవాడు. కాబట్టి భరతుడు అన్నట్ట, నేను అందుకు వెళ్ళటం లేదయ్యా, రాముణ్ణి కలుసుకోవడానికి వెళ్ళటం లేదు, రాముణ్ణి కలుసుకోవడానికి వెడుతున్నాను అని అనలేదుట. ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి. తమేవమభిభాషంత ఆకాశ ఇవ నిర్మల భరత శ్లక్షయావాచ గుహం వచనమబ్రవీత్. మా భూత్సకాలో యత్కృష్టం నమాం శంకితుమర్హసి రాఘవ సహిమే భ్రాత జ్యేష్ఠ పితృ సమూమత.
తం నివర్తయితుం యామి కాకుత్సం వనవాసినం బుద్ధిరన్యానతే కార్య గుహ సత్యం బ్రవీమితే. నేను అన్నగారైన రాముణ్ణి చంపడానికి ఎడుతున్నానేమో కదా అని నీ అనుమానం గుహ. ఒక తమ్ముడు ఒక అన్నగారిని రాజ్యం కోసం చంపేటటువంటి దురాలోచన వచ్చేటటువంటి రోజు ఎన్నడూ రాకుండుగాక. ఒక తమ్ముడన్నవాడు అన్నగారి గురించి ఎప్పుడైనా ఆలోచిస్తే అన్నగారి కాళ్ళు పట్టి నమస్కరించడానికి మాత్రమే ఆలోచించేటటువంటి సౌజన్యము నిలబడుగాక. నా వల్ల కాదు, నన్ను అనుమానించారని కాదు, ఎప్పటికీ అటువంటి కాలం రాకూడదు. ఇది రామాయణం కోరుకున్నది. ఏకగర్భ సంజాతులైనటువంటి వారి మధ్య ఎన్నటికీ కూడా ఏ కారణం చేత కూడా ఒక్క కడుపున పుట్టినటువంటి వాడు ఒక జన్మలో మేము ఏకోదరులో అని చెప్పుకోగలిగినటువంటి వాళ్ళు ఇద్దరో ముగ్గురో ఇవాల్టి రోజుల్లో అయితే ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురు కన్నా లేరు. నా దగ్గరికి ఒక ఆయన వస్తే వాళ్ళ అన్నగారి గురించి ఏవో చెప్తున్నాడు, నేను ఇంత ధార్మికుడినండి, ఆయనటువంటి అధార్మికుడు, నన్ను ఇలా చేశాడని. ఒకసారి అన్నాను, అంటే నేను గొప్ప మాట కోసమని ఈ మాట చెప్పట్లేదు. నీకు ఒక 50 ఏళ్ళు వచ్చాయి, మీ అన్నయ్య గారికి ఒక 60 ఏళ్ళు వచ్చాయి, మీ ఇద్దరూ కలిసి పుట్టారు, కలిసి పెరిగారు, కలిసి ఆడుకున్నారు, ఒకరిని ఒకరు విడిచిపెట్టలేమని కౌగిలించుకొని తిరుగుంటారు చిన్నతనంలో. యథార్థం. ఇవాళ 50 ఏళ్ళు వచ్చేసాయి. మహాబ్రతికితే నువ్వు 70 ఏళ్ళు బతుకుతావు, మీ అన్నగారు ఒక 70 ఏళ్ళు బతుకుతాడు, ఆయనకు 60 ఏళ్ళు వచ్చేసాయి. కాబట్టి ఇంకా ఆయన ఒక 10 సంవత్సరాలు మాత్రమే బతుకుతాడు. ఇవాళున్న లెక్క ప్రకారం, నువ్వు చెప్తున్న ఆరోగ్యం ప్రకారం మీరు కలుసుకుంటే ఏడాదికి మహా అయితే 3 రోజులు కలుసుకుంటారు ఒకరితో ఒకరు. అంటే ఇంకా 10 మూళ్ళు 30 రోజులు కలుసుకుంటారు. 30 రోజుల్లో రాత్రులు నిద్రపోతారు కాబట్టి 15 రోజులే కలుసుకుంటారు. 15 రోజుల్లో స్నానపానాదులు, అన్నపానాదులు, ఇతరులతో మాట్లాడ్డాలు తీసేస్తే ఇంకా ఈ జన్మలో ఈ అమ్మ నాన్నకి పుట్టినటువంటి పిల్లలము అని నువ్వు మీ అన్నగారు మాట్లాడుకోవడానికి మిగిలిపోయిన కాలం జీవితంలో 7 రోజులు. ఇంకా ఆ తర్వాత నువ్వు మాట్లాడదామన్న అవకాశం లేదు. ఇహ ఈ జన్మకి నీకు అన్నగారు ఉండడు, ఆ అన్నగారికి ఈ జన్మకి తమ్ముడు ఉంటాడు. ఈ పాటి దానికి దేనికి కొట్టుకుంటున్నారయా అన్నాను. మీరు నమ్మండి నమ్మపోండి, నేను సాధించానని గర్వంతో చెప్పలేదు. ఒక 15 రోజులు పోయిన తర్వాత ఇన్ని పళ్ళు అట్టుకుని మా ఇంటికి వచ్చాడు. నేను యథాలాపంగా కూర్చుని ఉన్నాను. వచ్చి కాళ్ళ మీద పడన్నాడు, నా కళ్ళు విచ్చుకున్నాయండి కోటేశ్వరారు, మా అన్నయ్యని తీసుకొచ్చి క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయించానండి, చేయిస్తే మా అన్నయ్య వస్తే ఎప్పుడు పోతాడా అని నిందించి మాట్లాడేవాడిని. క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేస్తే మా అన్నయ్య నన్ను చూసి పొంగిపోయినటువంటి ఆ ముఖం నేను మర్చిపోను కోటేశ్వరారు, అన్నదమ్ములంటే ఏమిటో తెలిసి వచ్చిందండి అన్నాడు. అంటే ఇది నేను సాధించానని నేను చెప్పట్లేదు మహాప్రభు, ఆయన అదృష్టం ఆయనకు ఆనాడు ఆ మాట మనసులో నాటుకుంది. అందుచేత అన్నదమ్ములంటే ఎప్పుడు తమ్ముడు గుర్తొచ్చినా వాడి యొక్క వృద్ధిని అన్నగారు కోరుకోగలగాలి. ఎప్పుడు అన్నగారు జ్ఞాపకానికి వచ్చినా అన్నగారు తనకి చేసే ఆశీర్వచనాన్ని అన్నగారు మాత్రమే నన్ను ఇలా శాసించి మాట్లాడగలడు, నోర్మొయ్ అని అన్నయ్య అనగలడు. నాకు అలా అనగలిగే వాళ్ళు ఎవరున్నారు ప్రపంచంలో? మా అన్నయ్య ఒక్కడే నన్ను అనగలడు అని నువ్వు సంతోషించగలిగితే, అన్నయ్య నిన్ను రే నోర్మొయ్ అంటే నీకు ఎంత సంతోషంగా ఉందని ఎవరంటారు? ఇంకా ఇంత పెద్దవాడిని అయిపోయాను, మా అన్నయ్య ఒక్కడే కదా, ఈ వయస్సులో కూడా నేను ఎంత పెద్దవాడిని అయిపోయినా, 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా వాడు మాత్రం నన్ను రే నోర్మొయ్ అంటాడు. అవి చూడండి ఏం అన్నయ్య అండి, ఈ అందం ఒక్క మా అన్నయ్యతోనే కదా అని నువ్వు దాన్ని అనుభవించగలిగితే ఆ అన్నదమ్ముల అనుబంధం ఎంత గొప్పది. ఇది ఇక్ష్వాకు వంశీయులకి తెలుసు, ఇది వాళ్ళ సంస్కారం. అందుకని భరతుడు అన్నాడు, నేను రాముణ్ణి చంపడానికి వెళ్ళలేదో అనలేదు. ఛీ, అసలు అన్నగారిని తమ్ముడు అన్నగారిని తలుచుకున్నప్పుడు ఒకరిని ఒకరు చంపుకోవాలన్నటువంటి భావము ఏ కాలము నందు ఉండకుండుగాక అన్నాడు. ఇది మా అన్నదమ్ముల మధ్య కాదు, ఏ అన్నదమ్ముల మధ్య ఉండకూడదు ఈ భావం. ఇది రామాయణం అంటే. ఇది ఒకసారి మనకి జ్ఞాపకం చేస్తుంది, ఏకోదరులైనటువంటి వాళ్ళు ఎలా బ్రతకాలో మనకి చూపిస్తుంది. అందుకని ఈ మాట నిజంగా మీరు ఒక్క విషయం ఆలోచించండి. చిన్నతనంలో తమ్ముడితో కలిసి మనం ఆడుకుంటాం, మన బలహీనతలన్నీ వాడికి తెలుసు, మన బలాలన్నీ వాడికి తెలుసు. ఆ తమ్ముడు వచ్చినప్పుడు చిన్న పిల్లల్లా అన్నీ మర్చిపోయి ఓ మంచం మీద పడుకుని ఒకడికోడు కితకితలు పెట్టుకుని, ఒరే అన్నయ్య నువ్వు చిన్నప్పుడు అలా చేసేవాడు కదరా అన్నయ్య, నువ్వు చెట్టు ఎక్కిపోతే నేను చెట్టు పై కొమ్మకి నువ్వు ఎక్కిన తర్వాత అన్నయ్య దయ్యం వచ్చేస్తోంది రా, నేను పరిగెత్తేటప్పటికి నువ్వు ఆ పైనుంచి కింద పడిపోతే నీకు ఇక్కడ ఇదంతా చీరుకుపోయింది కదరా అన్నయ్య
అన్నయ్య నీకు ఇంకా తొడ మీద గాయం ఉందా? అయ్యయ్యో ఆ రోజు అలా అరిచానురా అన్నయ్య, చూసావా ఎంత గాయమో నీకు అని తమ్ముడు తడివి చూసి అవన్నీ జ్ఞాపకం చేస్తుంటే సుతారంగా జ్ఞాపకాలు గుచ్చుకుంటుంటే ఎంత అందంగా ఉంటుంది. అది తమ్ముడితో తప్ప ఎవరితో షేర్ చేసుకోగలరు మీరు? అటువంటి తమ్ముడు అన్నని చంపడం, అన్న తమ్ముడిని చంపడం ఎంత దారుణమైన విషయం. ఇదే చెయ్యవలసింది ఇందుకా? ఇదే తల్లిదండ్రులు కోరుకున్నది? మేము అటువంటి వాళ్ళం కామయ్యా, ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి మాకు తెలియదు అని పొగట్టు చెప్పుకోలేదు. ఆయన అన్నాడు, ఏ కాలమునకు అటువంటి భావన రాకుండుగాక. ఇది మహానుభావుడు భరతుడు చెప్పిన మాట. ఇది భరతుడి శీలం అంటే. పటాలు కట్టరు, మెడల్స్ తొడిగించరు వాల్మీకి మహర్షి. వాళ్ళు మాట్లాడిన మాట చెప్తారు, ఇది నువ్వెంత జ్ఞాపకం పెట్టుకోవాలో జ్ఞాపకం తెచ్చుకో. అందుకే తనెవరో మరిచిపోయినవాడు, తన తల్లిని మరిచిపోయినవాడు, తన తండ్రిని మరిచిపోయినవాడు, తన తోడ పుట్టిన వాళ్ళని మరిచిపోయినవాడు రామాయణం వింటే తన బతుకేమిటో బయటికి వస్తుంది. అందుకే రామాయణం వింటూనే ఉండాలి. తను ఎవరితో కలిసి ఉండాలో, ఎవరి పట్ల కృతజ్ఞుడై ఉండాలో తెలుసుకోవాలి కనుక. సరే, ఈ మాట చెప్పిన తరువాత భరతుడు చాలా సంతోషించాడు. సంతోషించి, ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి భరత, నీకు చెల్లిందయ్యా ఈ మాట అనడానికి. ఎంత సంతోషపడుతున్నానో తెలుసా? పరమానందంగా ఉంది. రామభరతులు ఇద్దరూ కలుసుకుంటే, మీ ఇద్దరూ కలిసి కూర్చుంటే, మీరు మాట్లాడుకుంటుంటే పరవశించిపోవాలనుందయ్యా. నేను వస్తాను మీతోటి, దగ్గరుండి గంగ దాటిస్తాను. ఆ రాముడు ఇక్కడే అరణ్యవాసంలో పడుకుని వెళ్ళాడు. మహానుభావుడు నారచీరలు కట్టుకున్నాడు. నా చేతితో మర్రిపాలు తీసుకురమ్మన్నాడు. మా అమ్మ నన్ను తాపసిగా పతకమంది గుహ, అందుకని మర్రిపాలు పట్రా, పట్టుకొచ్చి నా తల మీద పోస్తే నేను జటలు కట్టుకుంటానన్నాను. ఈ చేతులతోటే మర్రిపాలు పోశానయ్యా రామలక్ష్మణుల తల మీద. జటలు కట్టుకుని నారచీర ధరించి వెళ్ళాడయ్యా రాముడు అన్నాడు. ఇక శోకించాట, చీకటి పడిపోయింది, పడుకున్నాడు. పడుకున్న నిద్ర పట్టనటువంటి వాడు లోపల అగ్నిహోత్రం రగిలిపోతుంటే, కడుపు మండిపోతుంటే, బాధ వ్యగ్రమైపోతుంటే నిద్ర పట్టనివాడు ఎలా ఉంటాడో వాల్మీకి మహర్షికే చెల్లింది ఆ ఉపమానం వేయడం. తొర్రలోపల మిగిలిపోయినటువంటి అగ్నిహోత్రం ఉన్న పచ్చ చెట్టులా ఉన్నట్ట. ఆ చెట్టుకో పెద్ద తొర్రుంది, దాని లోపల కొంచెం ఎండుతనం ఉంది. ఆ ఎండుతనంలో అగ్గి పుట్టింది, అగ్గి పుట్టి కాలుస్తోంది. పైకి పచ్చటి చెట్టు, చూస్తే అబ్బా చెట్టు ఎంత బాగుందో అనిపిస్తుంది. లోపల అగ్నిహోత్రంతో కాలుతోంది చెట్టు మొదలు. ఇది బయట వాళ్ళకి తెలియదు, ఇది అనుభవిస్తున్న చెట్టుకి తెలుసు. ఇంతమందికి నాథుడై ఉన్న భరతుడు తను లోపల కాలిపోతున్నాడు రాముడి కోసం. అందుకని లోపల అగ్ని కలిగినటువంటి చెట్టులా ఉన్నట్ట భరతుడు. అలా మంచం మీద అటు ఇటు దొర్లుతున్నట్ట, కన్నుల వెంట నీరు కారుస్తున్నట్ట, ఏడుస్తున్నట్ట. నేను చూస్తానా రాముణ్ణి, నా వల్ల ఎంత బాధ పొందాడు రాముడు, ఇటువంటి దుర్మార్గపు పుటక పుట్టాను నేను, ఇంతమంది ప్రేమించిన రాముణ్ణి కష్టపెట్టిన వాడిని అయ్యాను నేను అని బెంగ పెట్టుకుని ఉన్నట్ట. అటువంటప్పుడు మళ్ళీ గుహుణ్ణి పిలిచాడు. గుహ, నాకు రాముడి గురించి మళ్ళీ ఏమైనా చెప్పవయా? చెప్తే అమృతపు జల్లు కురిసినట్టు ఉంటుంది అంటే మహర్షి అంటారు, అచచ క్షేద సద్భావం లక్ష్మణస్య మహాత్మనః భరతాయ ప్రమేయాయ గుహో ఘనగోచర. ఎంత చిత్రమైన శ్లోకమో చూడండి. లక్ష్మణుడి గురించి చెప్పేట. ఎవరా లక్ష్మణుడు? మహాత్ముడైనటువంటి వాడు. ఎందువల్ల మహాత్ముడయ్యాడు? ఆయన ఏం ప్రజల్ని పరిపాలించాడా? దేనికి మహాత్ముడు అంటే, అచచ క్షేద సద్భావం లక్ష్మణస్య మహాత్మనః భరతాయ అప్రమేయాయ గుహో గహనగోచర. గహనగోచరుడు అంటే మాట మాట్లాడడంలో కూడా సౌశీల్యం లేక, అసలు ఎదుటివారిని అంచనా వెయ్యడానికి కావలసినంత సాంస్కృతిక బలం లేక, కేవలము అరణ్యములలో తిరిగేటటువంటి సంస్కృతి కలిగినటువంటి గుహుడు భరతుడికి తోడ పుట్టినటువంటి వాడైన లక్ష్మణుడి గురించి భరతుడికి చెప్తున్నట్టే. చెప్తుంటే భరతుడు చెవులు రిక్కించి వింటున్నట్టే. ఏమైనా అర్థం ఉందా దానికి? ఎంతసేపు ఉన్నాడు రామలక్ష్మణులతో గుహుడు? ఒక్క రాత్రి ఉన్నాడు. ఒక్క రాత్రిలో రామలక్ష్మణుల గురించి గుహుడికి తెలిసిపోయిందా? తోడ పుట్టినవాడు ఇన్నాళ్ళ నుంచి కలిసి పెరిగినటువంటి వాడు భరతుడికి లక్ష్మణుడి గురించి తెలియదా? ఇటువంటి లక్ష్మణుడి గురించి గుహుడు భరతుడికి చెప్తాడా? చెప్తే భరతుడు వింటాడా? ఏమిటా శ్లోకం అంటే, మీరు ఈ పిల్లవాడు వృద్ధిలోకి వచ్చేసాడు. వృద్ధిలోకి వచ్చిన తర్వాత వాడు మంచి పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చేసింది బెంగళూరులో.
సంతోషంగా ఉన్నాడు. చెప్పకుండా మీరు ఓ రోజున వాడి ఇంటికి వెళ్ళారు అనుకో. కొడుకింటికి వెళ్ళడానికి పెద్ద చెప్పడం ఏంటి, దానికి నోటీస్ ఉండాలా? కొడుకిల్లంటే తన ఇల్లే, అందుకని వెళ్ళాడు తండ్రి. వెళ్ళేటప్పటికి తండ్రి వస్తాడని తెలియదు. కొడుకు తాళం వేసుకుని ఎక్కడో బజార్లోకి వెళ్ళాడు. ఇంటి ముందు వాచ్మెన్ ఉన్నాడు. ఏమయ్యా వీడు లేడా అని అడిగారు. అడిగితే బజార్లోకి వెళ్ళారు. ఆప్ కౌన్ హై అన్నాడు వాడు. గూర్ఖాలాగే మాట్లాడాలి కదా సహజం. అంటే నేను వాడి తండ్రిని అని వీరు హిందీలో చెప్పారు. చెప్తే లోపలికి తీసుకెళ్ళి అయ్యా మెట్ల మీద కూర్చోండి అని వాడు టోపీ తీసేసి అక్కడ పెట్టేసి ఈయనకి నమస్కారం చేసి, అయ్యా మీ గురించి అయ్యగారు ఎప్పుడూ చెప్తుంటారండి, మా నాన్నగారు నన్ను ఇంత కష్టపడి పెంచినవారు, మా నాన్నగారు నన్ను ఎంత కష్టపడి పెంచారో తెలుసా, ఎంత సంస్కృతి నేర్పారో తెలుసా అని ప్రతిరోజు లేవగానే మిమ్మల్ని తలుచుకోకుండా ఉండరండి. ఎప్పుడూ అమ్మ గురించి తలుచుకుంటూనే ఉంటారు. మా అమ్మది ఎంత నవ్వు మొహమో తెలుసా, ఎప్పుడు ప్రతి మాటకి మా అమ్మ నవ్వుతూనే ఉంటుంది. మా అమ్మ నవ్వులే నాకు ఆశీర్వచనాలు అయ్యాయి, ఇంత వృద్ధిలోకి వచ్చాను అని చెప్పి మిమ్మల్ని ఇద్దరినీ తలుచుకోకుండా మీ అబ్బాయి ఉండడండి అని చెప్తున్నాడు అనుకోండి. ఆ ఇంటికి కాపలా కాసే వాచ్మెన్ చెప్తే వినదగ్గవాడా తండ్రి ఆ కొడుకు గురించి? తండ్రికి తెలుసా, వాచ్మెన్కి తెలుసా? కానీ అక్కడ ఉన్నది ఎవరికి సబ్జెక్ట్ ఎక్కువ తెలుసు కాదు, తనకి అత్యంత ప్రీతికరమైన వస్తువు గురించి ప్రీతికరమైన మాట వినపడేటట్టుగా అవతల వాడు చెప్తున్నాడు. అందులో భాషాదోషం ఉందా, వ్యాకరణంలో తప్పు ఉందా, శ్లోకాన్ని సరిగ్గా చెప్పాడా లేదా, ఇవి చూడరు. ఏది చూస్తారు? హృదయం చూస్తారు. అందుకని ఇప్పుడు ఏది భరతుడికి ఉపశాంతి? రాముడి గురించి వినాలి. రాముడి గురించి వింటే చాలు. లేదా ఎవడు మహాత్ముడు? రాముణ్ణి ఆశ్రయించిన వాడు మహాత్ముడు. ఎందుకు ఇవాళ భరతుడు తనది తాని ద్రోహం అనుకుంటున్నాడు? రాముడికి కష్టం కల్పించాడు తాను. లక్ష్మణుడో భరతుడు తనంత తాను కల్పించినవాడు కాడు, కానీ తన వలన రాముడికి కష్టం వచ్చింది. కానీ మరి లక్ష్మణుడో తనలా కాలేదే. తనకి భార్య ఉండగా, తనకి అమ్ముండగా, తను కూడా రాజకుమారుడైనా, తాను కూడా భవంతిలో ఉండవలసిన వాడైనా, తాను సమస్త ఐశ్వర్యమును అనుభవించవలసిన వాడైనా స్వచ్ఛందంగా వదిలేసి నాకు రామకార్యం కన్నా వేరొకటి అక్కర్లేదని, ఆ రాముడికి శుశ్రూష చేస్తానని వదిన గారు కట్టుకోవలసిన బట్టల కావిడి పట్టుకుని భుజం మీదేసుకుని, అన్నగారి కోసమని ఒక బుట్ట ఓ గుణపం పట్టుకుని పర్ణశాల కట్టవయ్యా అంటే పర్ణశాల కట్టి, అక్కడి నుంచి వెళ్ళి గుణపం పెట్టి భూమి తవ్వి కందమూలాలు తెచ్చి తేనె పట్టులోంచి తేనె పట్టుకొచ్చి తాగవయ్యా రామా అని చెప్పి వాళ్ళకిచ్చి వాళ్ళు తాగుతుంటే తాను మురిసిపోయినటువంటి వాడు లక్ష్మణుడు. మహాత్ముడు కాడు, మా అన్నగారి సేవ చేసిన వాడెవడో వాడు ధర్మం తెలుసున్నవాడు. అటువంటి లక్ష్మణుడు మహాత్ముడు. అందుకని అటువంటి మహాత్ముడైనటువంటి లక్ష్మణుడి గురించి, ఆ రాముడికి లక్ష్మణుడు చేస్తున్నటువంటి సేవ గురించి భరతుడు చెప్తుంటే గుహుడు భరతుడికి చెప్తుంటే భరతుడు పరవశించిపోతున్నట్ట, పరవశించిపోయి వింటున్నట్ట. ఇందులో ఒక అందమైన మాట ఒకటి అన్నారు. ఎంత గొప్ప మాట అన్నారంటే, అసలు భగవత్కథ వినేవాడికి భగవత్కథ చెప్పేవాడికి ఉండవలసిన లక్షణం ఒకటి చెప్పారు. బిందె నీరు పడుతున్నప్పుడు నిండిపోయినటువంటి బిందె ఇంకా తాను నీరు పట్టలేక అంచుల వించి కారిపోయినట్టు, తాను ఒక కథా విశేషాన్ని చెప్పేటప్పుడు ఆ కథలో ఉన్న పాత్రల యొక్క అందమును తాను అనుభవించినటువంటి ఆనందము లోపల ఆగక వాక్కులుగా మారి నోటి వెంట బయటికి ప్రవహించినటువంటి వాడు వక్త. అలా ప్రవహించేటప్పుడు ఔదార్యం, అయ్యో ఇది చెప్పేద్దామా, ఇది దాచేసుకుందామా, ఇది ఇంకో చోట చెప్దామా, ఇదే ఉండదు. చాలు చాలు, ఎంతమంది ఉన్నారు అనవసరం, చాలు మా రాముడి గురించి చెప్తున్నాం, చాలు మా శివుడి గురించి చెప్తున్నాం అని ఆగలేక చెప్పినవాడు వక్త. చెప్పే ఆయన క్వాలిఫికేషన్ ఏమిటండి, చెప్పే ఆయన ఏం చదువుకున్నాడండి, చెప్పే ఆయనకి ఎన్ని వ్యాఖ్యానాలు చదివాడండి, ఎన్ని పుస్తకాలు రచించాడండి, ఇది కాకుండా మా స్వామి గురించి చెప్తున్నాడు. చాలు చాలని పరవశించి విన్నటువంటి వాడు శ్రోత. అందుకని ఇవాళ ఆ శ్రోత లక్షణం భరతుడి దగ్గర ఉంది. అడవిలో తిరిగేటటువంటి గుహుడు మహాత్ముడైన లక్ష్మణుడి గురించి అప్రమేయుడైన భరతుడికి చెప్తున్నాడు. అప్రమేయుడంటే ఊహించడానికి శక్తి ఎవరికి సరిపోదు, అంత గొప్ప శక్తి కలిగిన వాడు. పైకో ఏదో రాముణ్ణి కష్టపెట్టిన వాడిలా కనపడుతున్నాడు, కానీ నిజంగా రాముణ్ణి కష్టపెట్టినవాడా? ఎంతటి ఔదార్యమూర్తి భరతుడు. భరతుడు ఇలాంటి క్యారెక్టర్ ఎక్కడా ఉండదు. అందరూ తనని శంకించినా తను తిరగబడి ఒక్కళ్ళ మీద విసుక్కున్నది లేదు. తను తిరగబడి ఆఖరికి కుబ్జని చంపడానికి కూడా ఒప్పుకోలే. ఎందుకని?
ఆవిడ్ని చంపితే రాముడు తనతో మాట్లాడ్డని. ఇంత రామభక్తి కలిగిన వాడు. లక్ష్మణులిలా రాముడి పక్కన ఉన్నవాడు కాదు, ఉండి సేవించినవాడు కాడు. కానీ ఎక్కడున్నా హృదయం మాత్రం రాముడి పాదముల దగ్గరే ఉంటుంది. అందుకని ఊహించడానికి కుదురుతుందా? కుదరదు. పక్కనున్నవాడు కాబట్టి లక్ష్మణుడి గురించి చెప్పగలరు. దూరంగా ఉన్నా ప్రేమించినటువంటి హృదయం ఉన్నవాడు, ఎంత ప్రేమించిన హృదయం ఉన్నవాడు, అక్కర్లేదని వదలడానికి చాలా కష్టమైనటువంటి అంత గొప్ప సామ్రాజ్యం వచ్చి తన కాళ్ళ దగ్గర పడితే నాకు అక్కర్లేదయా, ఇది రాముడిదని విడిచిపెట్టినటువంటి వాడు. అంతటి ఔదార్యమూర్తి భరతుడు. ఆ భరతుడి గురించి మీరేం ఊహిస్తారు? ఊహించలేరు. అందుకని భరతాయ అప్రమేయశ్చ, అప్రమేయుడైనటువంటి ఆ భరతుడి గురించి గహనగోచరుడైనటువంటి గుహుడు మహాత్ముడైన లక్ష్మణుడి గురించి భరతుడితో చెప్తున్నాడు. చెవులు ఒగ్గి ఆయన వింటున్నాడు. ఎంత సంతోషపడిపోయాడోట. ఆ లక్ష్మణుడి యొక్క శుశ్రూష, ఆయన రాముడికి చేస్తున్నటువంటి సేవ విని నిజంగా లక్ష్మణుడు కదయా జీవితాన్ని ధన్యం చేసుకున్నవాడు, మేము చేసినటేమిది నాకు వినాలనుంది, మా లక్ష్మణమూర్తి ఏం సేవ చేశాడు, మా రాముడు ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడాడు, రాముడు ఏం తిన్నాడు, ఎక్కడ పడుకున్నాడు, ఒక్కసారి చెప్పవా? ఏం తింటే భరతుడికి ఎందుకు, ఎక్కడ పడుకుంటే భరతుడికి ఎందుకు? అది కాదు కావలసింది. ఆప్యాయత కలిగినటువంటి తల్లి కొడుకింటికి వెళ్ళింది అనుకోండి, ఒక ఏడాది తర్వాత వెళ్ళి వండేసుకుని తినేదు. ఎరా నాన్న, తన కొడుకు ఎంత ఆపేక్షో, నాన్న మంచాలు కొనుక్కున్నావా, బాగున్నాయిరా ఇంతకు ముందు మీద, ఆ దిక్కుమాలిన మంచం గట్టిగా ఉండేది, పొట్టిగా ఉండేది, నువ్వు చూస్తే పొడుగ్గా ఉంటావు, ఏమిట్రా మంచం నీకు పడుకుంటే సరిపోయేది కాదు, చక్క పెద్ద మంచం బాగుంది నాన్న, ఎంత బాగుందో అంటుంది. కూర్చుంటుంది. ఏమిటి, తన పడుకోవడానికే, తన కొడుకు పడుకుంటున్నాడని సంతోషం. చాలా బాగుందిరా, ఇల్లు చాలా విశాలంగా ఉందిరా, కోడలికి బాగుంటుందిరా అంటుంది. ఎందుకు అవన్నీ చూడడం? చూసిన ప్రతి వస్తువులో కొడుకు దాన్ని అనుభవించినప్పుడు కొడుకు పొందుతున్న ఆనందాన్ని తాను అనుభవిస్తుంది. అలా రాముడు వాడి వదిలేసిన వస్తువు, రాముడు ఏం తిన్నాడు, ఎక్కడ పడుకున్నాడు, ఇవి కూడా సంతోషమే. ఎంత సంతోషమో భరతుడికి. అందుకని రాముడు ఏం మాట్లాడాడు, ఏం తిన్నాడు, ఏం తాగాడు, ఎక్కడ పడుకున్నాడు నాకు చెప్పవా అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, రామచంద్రమూర్తి ఇక్కడికి వచ్చి ఇంగుదీ వృక్షం కింద కూర్చుంటే నేను ఆయనకి అన్నపు రాసులు, తర్వాత మాంసాహారం, తేనె, కందమూలములు అన్నీ పట్టుకెళ్ళి అక్కడ పెట్టి కౌగిలించుకొని, రామా ఇంతకాలానికి వచ్చావు, ఈ పదార్థాల్ని స్వీకరించవయ్యా అని అడిగాను. అడిగితే రాముడు అన్నాడు, నహ్యస్మాస్భిః ప్రతిగ్రాహ్యం సఖే దేయంతు సర్వదా ఇతి తేన వయం రాజా అనునీతా మహాత్మన. మేము క్షత్రియులం, స్నేహితులైనటువంటి వాళ్ళకి మేము ఇవ్వాలి, అంతేకాని ఒకరి దగ్గర మేము పుచ్చేసుకోకూడదు, ఒకరిని రక్షించాలి మేము. అందుకని నేను తీసుకోకూడదు, ఈ అన్నం ఇవేవి నాకు అక్కర్లేదు. నా తండ్రి గారికి ఆ గుర్రములంటే ప్రీతి, అందుకని ఆ గుర్రములకి దాణా పెట్టు. నేను ఇవాళ రాత్రి ఆ గంగానదిలో ఉన్న నీళ్లు కాసిని పట్రా, ఆ నీళ్లు తాగి పడుకుంటానని అన్నాడయ్యా. మరి ఇది నిజమైతే మరి రాముడు శబరి దగ్గర ఎందుకు తిన్నట్టు? మరి శబరి దగ్గర తినలా? మరి శబరి దగ్గర తినడం కూడా దోషం అవదా? ఇక్కడ రాముడు ఈ మాట చెప్పడంలో ఒక రహస్యం ఉంది. నేను తిననయ్యా, మనసు బావులేదు అన్నాడు అనుకోండి, ఆ రోజు రాత్రే దశరథ మహారాజు గారిని విడిచిపెట్టి వచ్చినటువంటి రాత్రి, తమసానదీ తీరంలో పడుకున్నది, బ్రాహ్మణుల్ని పంపించడానికి ఆలోచన చేస్తూ ఉండిపోయాడు. గంగానదీ తీరానికి వచ్చాడు. ఉన్నది పరమపావనమైనటువంటి పాపములను తొలగించగలిగినటువంటి నది. అటువంటి నది ఒడ్డుకు వచ్చాడు. అటువంటి నది ఒడ్డుకు వచ్చినప్పుడు మనస్సు కాస్త ప్రశాంతపడాలి ఇవాళ. అందుకని పక్కన సీతమ్మ ఉంది, లక్ష్మణుడు ఉన్నాడు. వాళ్ళ ముగ్గురితో కలిసి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఇవాళ ఏ ఆహారము తీసుకోకుండా కాస్త గంగాజలాన్ని సేవించి గంగలో స్నానం చేసి ప్రశాంతంగా ఉంటే మనస్సులో కలిగినటువంటి ఆందోళన ఉపశమిస్తుందనుకున్నాడు. అందుకని ఆ మాట చెప్తే గుహుడు అర్థం చేసుకోలేడు, తినమని పట్టుపడతాడని నేను ఇవ్వడమే కానీ ఒకరి దగ్గర పుచ్చుకోకూడదయ్యా గుహ, నాకు కావలసినది గంగాజలం పట్రా తాగుతానన్నాడు. నేను పట్టుకెళ్ళి గంగాజలం ఇచ్చాను. ఇస్తే తతస్తు జలశేషేణ లక్ష్మణోప్యకరోత్తదా వాద్యతాస్తే త్రయస్సంధ్యాం సముపాసత సంహితా. అక్కడ మహానుభావుడు లక్ష్మణుడితో కలిసి కూర్చుని రాముడు సీతమ్మ ఇద్దరూ కొంత జలాన్ని తాగారు. తాగిలిన తరువాత భుక్తశేషం, ఆ తాగగా మిగిలినటువంటి నీళ్లు అక్కడ ఉన్నాయి.
లక్ష్మణుడు కళ్ళకద్దుకుని ఆ మిగిలిన నీళ్లు తాను తాగాడు. ముగ్గురు కూర్చొని మౌనంగా సంధ్యోపాసన చేశారు. సంధ్యోపాసన చేసిన తరువాత లక్ష్మణుడు గబగబా వెళ్ళి దర్భగడ్డి తీసుకొచ్చి వేశాడు ఆ చెట్టు కింద పడుకోమని. అప్పుడు నేను చూసి అరటి చెట్లకి ఉండేటటువంటి బెరళ్ళు తెచ్చి ఆ బెరళ్ళు కింద పారేసి దాని మీద దర్భగడ్డి వేశాను. రామా పడుకో అని. ఎందుకని? హంసతూలికా తల్పం ఉందయ్యా, దాని మీదకి వచ్చి పడుకో అన్నాను. నేను తాపసిగా ఉన్నానయ్యా, నేను వ్రతంలో ఉన్నాను, మా అమ్మకి మాట ఇచ్చాను, నేను చెట్టు కింద పడుకోవాలి, అధశయనం చెయ్యాలి. అందుకని నేను తల్పముల మీద పడుకోకూడదు, నేను భూమి మీద పడుకుంటానన్నాడు. అంతటి రాముడు భూమి మీద పడుకుంటానంటే చూడలేక నేను తెచ్చి అరటి డొప్పలు పడేశాను. దాని మీద దర్భగడ్డి లక్ష్మణుడు పరిచాడు. పరిస్తే హంసతూలికా తల్పం మీద పడుకోబోయే ముందు రాముడు ఎంత ప్రశాంతంగా పడుకుంటాడో అలా వెళ్ళి పడుకోవడానికని వెళ్ళి ఆ దర్భగడ్డి మీద కూర్చున్నాడు. కూర్చుంటే లక్ష్మణుడు పరుగు పరుగును వచ్చాడు. ఇది లక్ష్మణుడు అంటే. మనం సాధారణంగా పడుకోబోయే ముందు బహుశా నేననుకుంటున్నాను ఇవాల్టి రోజున బహుశా అంటే ఎవరైనా మహాత్ములు ఉన్నారో నాకు తెలియదు, కానీ ఇటువంటి రోజు అనుభవించిన తండ్రి ఎవరైనా ఉన్నాడా? తండ్రి గారు మంచం మీద పడుకోబోయే ముందు కాళ్ళు రెండు ఒకదాంతో ఒకటి రాసుకుని దులుపుకుని పడుకుంటారు మహా అయితే. నాన్నగారు పడుకుంటుంటే ఏదైనా ఓ చిన్న పాత్ర ఏదో పట్టుకొచ్చి ఓ బట్టతో నాన్నగారి అరికాళ్ళు ఒకసారి తుడిచేసి, నాన్నగారండి కాళ్ళకి మట్టి ఉంది అని తుడిచిన కొడుకో, నాన్నగారు మంచం మీద పడుకోవడానికి వెళ్ళి కూర్చోగానే ఓ పళ్ళెం పట్టుకొచ్చి కాళ్ళ కింద పెట్టి నాన్నగారి కాళ్ళు కడిగి కాళ్ళు తుడిచి నాన్నగారు పడుకోండి అని పాద సంవాహనం చేసినటువంటి కొడుకుని మనం చూస్తున్నాం ఇవాళ ఎక్కడైనా? నేను చూడలేదు మహాప్రభో, ఒకవేళ ఉంటే నాకు చెప్పండి, వారి పాదాలకి నేను నమస్కారం చేస్తాను. అందుచేత ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈ సంస్కృతికి మనం వారసులం. కానీ ఇవాళ మన జాతి ఎలా అయిపోయిందంటే తండ్రి గారు పడుకుంటుంటే తండ్రి గారి మీద జోకులేసేటటువంటి స్థితికి మనం దిగజారిపోయాం. నాన్నగారు పడుకుంటుంటే బా నాన్నగారు అప్పుడే పడుకుండిపోయారా మీరు అని, నాన్నగారు అప్పుడే పడుకుండిపోయారా మీరేమిటి? అది ఇవాళ ఇంత హీనమైన సంస్కృతికి తండ్రితో కొడుకేం మాట్లాడాలో తెలియదు, కొడుకుతో తండ్రి ఏం మాట్లాడాలో తెలియదు. అటువంటి స్థితికి మన సంస్కృతి చేరిపోయింది. కానీ లక్ష్మణుడు ఏం చేశాట? తస్మిన్ సమావిశద్రామ శ్వాస్తరే సహసీతయ ప్రక్షాళ్యత తయోపాద పవచక్రామ లక్ష్మణ. గబగబా వచ్చి రాముడు ఆ సీతమ్మ వాళ్ళిద్దరికీ పాదములు కడిగినటువంటి పాదములతో వారుండగా వస్త్రంతో తుడిస్తే తడికాళ్లతో పడుకోకూడదు రాత్రివేళ, అందుకని తుడుచుకు పడుకోవాలి. అందుకని ఆ పాదములు తుడిచిన తరువాత సీతారాములిద్దరూ ఆ దర్భగడ్డి మీద పడుకున్నారట. తల కింద తలగడ కూడా లేదు. రామచంద్రమూర్తి యొక్క భుజాన్ని తలగడాగా పెట్టుకుని సీతమ్మ పడుకుంది. పడుకుంటే ఏతత్త దింగుదీమూల ఇదమేవ తృణం యస్మిన్ రామశ్చ సీతాచ రాత్రిం తాం శయితాబుభౌ. భరత ఎక్కడ పడుకున్నాడు రాముడు, ఎక్కడ పడుకున్నాడు రాముడు అని అడిగావు కదా, రా నీకు చూపిస్తాను, తీసుకెళ్ళి ఇదిగో శయ్య అన్నాడు. మీరు ఒక్కటి ఆలోచించండి, ఆ శయ్య ఎందుకు ఉండాలి అక్కడ? తీసేయచ్చు కదా, తీయలేదు. ఎందుకు తీయలేదంటే మీరు ఒక్కొక్కరి సంస్కృతి చూడండి. తల్లిగారు వెళ్ళిపోయి చాలా కాలం అయిపోతుంది. తల్లిగారు వాడుకుని వదిలిపెట్టినటువంటి కళ్ళజోడైన బీరువాల ఆఖరిలో ఉంటుంది. ఎందుకండి ఈ కళ్ళజోడు ఎవరిదండి అని మనం అడిగాం అనుకోండి, మా అమ్మగారి కళ్ళజోడయ్యా ఇది, ఈ కళ్ళజోడులోంచే మా అమ్మగారు నేను వచ్చి తలుపు తీసుకుని లోపలికి వస్తుంటే ఇలా ఇలా ఎత్తి ఎవర్రా ఒరే నువ్వా రారా ఒరే పెద్దాడా అనేదండి మా అమ్మ. అందుకని ఆ కళ్ళజోడు చూస్తే మా అమ్మ ఇలా అని నన్ను పిలవడం గుర్తొస్తుంది. అప్పుడప్పుడు ఒక్కసారి ఆ కళ్ళజోడు తీసి చేత్తో పట్టుకుంటాను. పట్టుకున్నప్పుడు మా అమ్మ జ్ఞాపకానికి వస్తుందండి. ఇన్ని జ్ఞాపకానికి వస్తాయో మధురాతి మధురమైన స్మృతులు. అందుకని ఈ కళ్ళజోడు దాచుకున్నానండి అని ఒక కొడుకు చెప్పాడు అనుకోండి, కళ్ళజోడు దాచుకున్న విర్రివాడు కనపడతాడా? కళ్ళజోడు వెనక అమ్మ యొక్క మధురమైన ప్రేమ దాచుకున్న కొడుకు మీకు కనపడతాడా? అలా రాముడు పడుకుని వెళ్ళిపోయినటువంటి శయ్యను అలాగే దాచుకున్నట్ట. ఏమిటి? దర్భగడ్డి అరటి డొప్పలతోటి ఉన్న శయ్యని. అంటే గుహుడు రాముణ్ణి ఎంత ప్రేమించాడో అది కాదా భక్తి అంటే? ఇది భక్తి అంటే. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది, పూజ చేయడానికి వెడితే యథార్థమైనటువంటి మాట చెప్తున్నాను, పూజ చేసుకుందామని వెళ్ళామనుకోండి, నాకు అన్నిటికన్నా మందార పువ్వులతో పూజ చేయడం అంటేనే చాలా భయం.
ఎందుచేత అంటే మరి వాటికి ఏమైనా కదలిక వస్తుందో ఏదైనా శక్తి ఉందో నాకు తెలియదు. కానీ మనం సాధారణంగా అంగుళం మాత్రం విగ్రహమూర్తుల్ని కదా పెట్టుకోవాలి పూజామందిరంలో, సంప్రదాయం. పెద్ద మూర్తులు పెట్టకూడదు కాబట్టి చిన్న చిన్నవి పెడతాం. పెట్టి మందార పువ్వుని పూజ చేస్తే ఆశ్చర్యం చూడండి. తెల్లవారేటప్పటికి ఆ మందార పువ్వు, అందున తెల్ల మందార పువ్వుతో పూజ చేస్తే ఒక 3-4 రోజుల క్రితం నేను అనుభవించిన సన్నివేశం. అంటే నేను ఇదేదో గొప్పగా చెప్పట్లేదు మహాప్రభు, ఒక ఉన్న విషయాన్ని చెప్తున్నాను అంతే. నేనే అంత గొప్ప భక్తుడిని గాను, నాకు అంత హృదయం లేదు, అంటే ఇలా ఎందుకుంటాను. అందుకని ఆ తెల్ల మందార పువ్వుని పూజ చేస్తే దాని అసాధ్యం కుల అది లక్ష్మీదేవి మూర్తినో, శ్రీ మహావిష్ణువు యొక్క మూర్తినో, శివుడి మూర్తినో తనకు ఉండేటటువంటి రెక్కలతో ఇలా మూసేసి జిగురులా అయిపోయి, అంతకుముందు పువ్వుకుండదు ఆ జిగురు, గట్టిగా మూర్తిని అన్ని వేపులా అంటుకుపోయి అలా ఉండిపోతుంది. మీరు తర్వాత రోజు పొద్దున్న వెళ్ళి చూశారనుకోండి, తెరతీయరా తిరుపతి దేవరా తెరతీయరా అన్నట్టు తెల్లటి దోమతెర కప్పుకుని అమ్మవారు పడుకుందేమో అని మీరు గబుక్కుని మందార పువ్వుని ఇలా తీశారనుకోండి, మందార పువ్వుతో పాటు స్వామి కూడా పైకి లేచిపోతాడు. అంటే అది ప్రాణోత్క్రమణం అయిపోతూ ఉండగా అవయవాలన్నీ డస్సిపోతాయి కదా, అందుకే కదా వాడిపోయింది. అవయవాలన్నీ డస్సిపోయి బిగిసిపోతుంది కదా శరీరం. నాకు అనిపిస్తుంది ఇంకా అవయవాలు డస్సిపోయి బిగిసిపోతున్న సమయంలో నేను దున్నపోతులా మంచం మీద పడుకుని నిద్రపోతున్నాను. కానీ నా ఇంట్లో ఒక మందార పువ్వు మోక్షాన్ని పొందింది. గట్టిగా స్వామిని కౌగిలించుకొని, స్వామి ఎన్ని జన్మలెత్తానో మళ్ళీ నాకు ఈ అదృష్టం కలుగుతుందా, నీ పాదముల మీద ఉన్నాను, తెల్లవారాక కూడా నాకు ప్రాణం ఉంటే నిర్మాల్యం కింద తీసేస్తారు, అందుకని నీ సన్నిధానంలో ఎవ్వరూ లేకుండా ఈ రాత్రి నా గోడు చెప్పుకొని నీ పాదాల దగ్గర వదిలేస్తాను ప్రాణం అని ఆ మూర్తిని గట్టిగా కౌగిలించుకుని వదిలేసిందేమో. అలా పట్టుకున్న ఆ ప్రేమకి కరిగిపోయి స్వామి కూడా అలాగే ఉండిపోయాడేమో. దాని కౌగిట్లో నా మందార పువ్వులోంచి మూర్తిని విడిపించడానికి ఎంత భయం వేస్తుందో నిజంగా. ఆ మందార పువ్వుని కొంచెం దూరం పెట్టినా అది కూడా దగ్గరికి జరిగి మరీ పట్టుకుంటుంది ఆ మందార పువ్వు. అందుకని ఒక్కొక్క వస్తువుకు ఉండేటటువంటి ప్రేమ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎంత భద్రంగా దాచుకున్నాడో చూడండి గుహుడా పరుపుని. దాచుకుంటే అది చూసి అంటాడు మహానుభావుడు, ఏమయ్యా నీకు ఒక విచిత్రమైనటువంటి విషయం చెప్తాను. నేను ఇలా పడక తయారు చేసి లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళాను. లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి, లక్ష్మణ మీ అన్నగారికి అరటి డొప్పలతో పడక వేశాను, దర్భగడ్డి వేశాను, మీ అన్న పడుకున్నారు, సీతమ్మ తల్లి కూడా పడుకుంది రాముడితో, నువ్వు కూడా అలసిపోయి వచ్చావు కదా, నీకు అలాంటి పాంపు ఏర్పాటు చేస్తాను, నువ్వు కూడా పడుకో, నీకేం బెంగలేదు, నేను రామచంద్ర ప్రభువుని కాపాడుకుంటాను, ధనస్సులో బాణాన్ని సంధించి ఆయన చుట్టూ తిరుగుతుంటాను, తిరుగుతున్నప్పుడు నాకు ఈ అరణ్యంలో ఎక్కడ ఏ చప్పుడైనా నాకు తెలుసు ఎవరు చేసిన చప్పుడో, అది క్రూర మృగం వస్తోందో సాధు మృగం వస్తోందో శత్రువులు వస్తున్నారో నేను కనిపెట్టగలను, ఈ అరణ్యం ఆను పాను నాకు తెలుసు, శత్రువుల్ని మట్టు పెడతాను, నేను రాముణ్ణి కాపాడుకుంటాను, నువ్వు పడుకో అన్నాడు. అంటే లక్ష్మణుడు ఒక చెట్టు కింద నిలబడి అన్నాడు, రాముడు పడుకున్నాడని నన్ను కూడా పడుకోమంటున్నావు, కానీ నాకు ఎలా నిద్ర వస్తుంది, నాకు నిద్ర రమ్మంటే వచ్చేటటువంటి తరుణం కాదిది. కథం దశరథౌ భూమౌ శయనే సహసీతయా, రాముడు ఎటువంటి వాడు, కథం అంటాడు. కథం ఎలా అంటే ఎంత గొప్ప ఉపమాన ప్రయోగం చేశారంటే వ్యాఖ్యానంలో, బాగా టైఫాయిడ్ జ్వరం 104 జ్వరంతో ఉన్నవాడు ఏదైనా పుచ్చుకోగానే వాంతి అయిపోతోంది అనుకోండి, అలాంటి వాడి దగ్గరికి కాస్త బత్తాయి రసం పట్టుకెళ్ళి ఎంతో ప్రేమతో వాడిని లేపి కూర్చోపెట్టి, నాన్న ఎలాగో అలా కొంచెం బత్తాయి రసం ఇముడ్చుకోరా, బత్తాయి రసం తాగరా అంటుంది తల్లి. అంటే వాడు ఏమంటాడు, ఎలా తాగలేడు, ఒకటి ఆ పదార్థము పట్ల వైషమ్యం ఎక్కట్లేదు శరీరంలోకి, తాగితే నిలబడదు లోపల, ఎలా అంటాడు. అలా లక్ష్మణుణ్ణి పడుకోవయ్యా నువ్వంటే, కథం ఎలా పడుకోను, దాశరథౌ శయనే సహసీతయా శక్త్యా నిద్రామయం లుబ్ధుం వా జీవితం వా సుఖానివా, ఎలా పడుకోమంటావు నన్ను, దాశరథి మహానుభావుడు దశరథ మహారాజు గారు 60,000 సంవత్సరముల వయస్సు వచ్చేంత వరకు బిడ్డలు లేకపోతే అశ్వమేధయాగం చేసి పుత్రకామేష్టి చేస్తే పుట్టినటువంటి సకల సుగుణాభిరాముడయ్యా రాముడు.
తన తేజస్సు చేత కోదండంలో బాణాన్ని సంధిస్తే ఈ పృథివీ మండలాన్నంతటినీ శాసించగలడు. అంతటి ధనుర్విద్యాపారంగతుడు, సమస్త ధర్మశాస్త్రాలు తెలుసున్నవాడు. అటువంటి వాడు తండ్రి కైకకిచ్చినటువంటి మాటకి కట్టుబడి ధర్మపాశముల చేత బద్ధుడై అటువంటి నారచీర కట్టుకుని మర్రిపాలు నెత్తి మీద పోసుకుని జటలు కట్టుకుని దర్భగడ్డి మీద పడుకున్నాడు. ఎలా పడుకున్నాడు? రాముడు ఒక్కడూ పడుకోలేదు. రాముడు పడుకుంటే సీతమ్మ అయోనిజ, జనక మహారాజు గారి కూతురు, దశరథుడి పెద్ద కోడలు, రామచంద్రమూర్తి ఇల్లాలు. అటువంటి తల్లి ఇవాళ ఆటవికులు ఇన్ని వేల మంది చూస్తుంటే రాముడి యొక్క భుజాన్ని తలగడా చేసుకు పడుకుంది. ఎందుకు పడుకుంది? ఏమంటే నాకు నిద్ర రాదండి ఇంతమందిలోనూ, నాకు అలవాట్లేదు, ఏడో మీరంటే అలా పడుకున్నారు కానీ మా పుట్టింట్లో మాకు ఇలా అలవాట్లు లేవు అని ఆవిడేం అనలేదు. భర్త పడుకున్న చోట భార్య పడుకోవడం పాతివ్రత్యం. భర్త తిన్నది తాను తినడం పాతివ్రత్యం. భర్త దైవం, ఈశ్వరుడు తిన్నదాన్ని నువ్వు తినడకపోతే ఇంకా అది నువ్వు ఎవరిని ఉద్దేశించి గౌరవించినట్టు. ఆయన కింద పడుకుంటే ఆయన కింద పడుకున్న తర్వాత పక్కనున్న దీవానికి నువ్వు కాళ్ళాడించి ఆయన్ని తంతుంటే, లేకపోతే ఆ ఎదురుగుండా టీవీలో సీరియల్ వస్తుంటే నీ కాలి బొటన వేలుతో ఆయన్ని పొడిచి చూడండి చూడండి అంటే నువ్వు పతివ్రతవా? అది పాతివ్రత్యమా? అది కాదు పాతివ్రత్యం. ఏది పాతివ్రత్యం? పడుకున్నవాడు పరమేశ్వరుడిని గుర్తిరిగి ఆయన భూషయనం చేస్తే నేను మంచం మీద పడుకోవడం ఏంటి అని నువ్వు వచ్చి ఆయన పక్కన భూషయనం చెయ్యగలిగితే నీది పాతివ్రత్యం. అందుకని సీతమ్మ ఒకరి చేత చెప్పించుకునే స్త్రీ కాదు. గడ్డి మీద రాముడు పడుకుంటే తాను వెళ్ళి గడ్డి మీద పడుకుంది. ఇన్ని వేల మంది చూస్తున్నారు. చూస్తూ పడుకుంటే కథం దాశరథో భూమౌ శయనే సహసీతయ శిక్యా నిద్రామయం లుబ్ధుం వా జీవితం వా సుఖాని వా. ఎలా వస్తుందయా నిద్ర? ఇంత దారుణమైన సన్నివేశం చూశాక నాకు రమ్మంటే నిద్ర వస్తుందా? కాలిపోతోందయా మనస్సు, నాకు నిద్ర రాదయా గుహ అని ఏడ్చాడయా నీ తమ్ముడు లక్ష్మణుడు అన్నాడు. ఇది మహాత్ముడు అంటే. ఇదయ్యా లక్ష్మణుడు అంటే. కేవలం రాముడికి పక్కేసి ఆయన పడుకున్నాక తను పడుకోవడం కాదు, రాముడు ఇలా పడుకున్నాడని ఏడ్చాడు. అక్కడ మా అయోధ్య ఎంతో గొప్ప నగరం, కానీ ఆ నగరంలో ఉన్నవాళ్ళు ఇవాళ నిద్రపోరు. మా తండ్రి దశరథుడు నిద్రపోడు. మా అమ్మ ఇద్దరు కొడుకులు ఉన్నారు కాబట్టి శత్రుఘ్నుడిని చూసి సుమిత్ర నిద్రపోతుందేమో. రాజ్యం దొరికింది కాబట్టి కైక పడుకుంటుందేమో. ఉన్న ఒక్కగానొక్క కొడుకు అడవిలికి వెళ్ళిపోయి చెట్టు కింద పడుకున్నాడని కౌసల్య పడుకుంటుందా? పడుకోదు. రాముడు వెళ్ళిపోయాడని ఏడ్చి ఏడ్చి దశరథుడు ఉన్నాడో ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయాడో. ఆ దశరథుడు వెళ్ళిపోయాక కౌసల్య కూడా వెళ్ళిపోయిందో. ఇన్నింటికి మహానుభావుడు తన కడుపులో తెలిసినా ఇంత కష్టాన్ని పుత్రధర్మం కోసం ఓర్చుకుని చిరునవ్వుతో కంటి వెంట నీటి చుక్క పడకుండా తృణప్రాయంగా రాజ్యాన్ని వదిలి పడుకున్న రాముడు, పాతివ్రత్యంతో పడుకున్న సీతమ్మ, అటువంటి అన్నా వదినలకి తమ్ముణ్ణై పుట్టి నేను ఇంతకన్నా ఏమి చెయ్యలేకపోతున్నాను ఏడుస్తుంటే నాకు నిద్ర ఎలా పడుతుందయా అని ఏడ్చాడయా నీ తమ్ముడు లక్ష్మణుడు అని చెప్తుంటే భరతుడికి గుండె గాద్గదిగతం అయిపోయిందిట. అయిపోయి ఆ పరుపు దగ్గరికి వెళ్ళి చూశాడు, ఆ పచ్చగడ్డి దగ్గరికి. ఒకవైపు గట్టిగా ఒత్తుకుని గడ్డి భూమిలోకి నొక్కుకుంది. చాలా బరువు అయినటువంటి భర్త పరుపు మీద పడుకున్నాడు అనుకోండి, ఆయన కాళ్ళ కింద భాగం పరుపంతా బాగానే ఉంటుంది, ఆయన యొక్క ఈ పిరుదుల పై భాగంలో పడుకున్నటువంటిది పరుపు కొంచెం నొక్కుకుని ఉంటుంది. ఎందుకని? కొంచెం బరువైన మనిషి, అందుకని ఆ పరుపు ఇటువైపు నొక్కుంటుంది, లోకి నొక్కుందిటే. అది చూశాడు భరతుడు. గడ్డిని పట్టి పడుకున్న రాముండి దర్శనం చేసి ఏడుస్తాడు. మా అన్న చిలుకలు హంసలు పలుకుతుంటే, చుట్టూ వీణానాదం జరుగుతుంటే, సన్నటి సంగీతం వినపడుతుంటే, వేణునాదం మోగుతుంటే, బంగారు తాపడం చేయబడినటువంటి శుభ్రమైన ఆస్తరణములు పరిచినటువంటి కనకపు శయ్య మీద హాయిగా పడుకుని సీతమ్మతో కలిసి సుఖమును అనుభవిస్తూ ఆనందంగా ఉండవలసినటువంటి రామచంద్రమూర్తి ఒంటికి చందనాగరు చర్చితాయ హారకటక శోభితాయ భూరిమంగళం అని కదా, చందనాగరు మొదలైనటువంటివి రాసుకుని తెల్లటి పట్టు పీతాంబరం కట్టుకుని ఆ మీద ఉత్తరీయం వేలాడుతుండగా
విశేషమైన ఆభరణములు వేసుకుని చంద్రమండల సన్నిభమైనటువంటి ప్రాసాదం మీద హర్మ్యం మీద విహరించి సీతమ్మతో కలిసి సంతోషంగా కిందకొచ్చి హంసతూలికా తల్పం మీద పడుకోవలసినటువంటి నా అన్నగారు ఈ దర్భగడ్డి మీద ఒక వేపుకి తిరిగి పడుకుంటే తన భుజం మీద తన చెయ్యి పెట్టుకుంటే ఆ భుజపు నొక్కిడి చేత ఈ పచ్చగడ్డి భూమికి తొక్కుకుంది. చూసావా ఎంత దారుణమైన విషయమో. మన్యే సా భరణాసుప్త సీతాస్మిన్ శయనోత్తమే తత్ర తత్ర హి దృశ్యంతే సక్తాహ కనకబిందవ. ఇదిగో ఇటువైపు మా వదిన సీతమ్మ పడుకుంది. మా సీతమ్మ పడుకున్న వైపు అక్కడక్కడ బంగారపు రవ్వలు పడున్నాయి. మా వదిన ఒంటి నిండా బంగారు అంగరాగం పూసుకుంది. మా వదిన ఈ గడ్డి మీద పడుకుని అటు ఇటు దొల్లినప్పుడు ఆ వదినకున్న బంగారు చుక్కలు దీని మీద పడ్డాయి. అంతేనా? ఉత్తరీయమిహాసక్తం సువ్యక్తం సీతయా తదా తదా హ్యేతే ప్రకాశంతే సక్తా కౌశేయతం తవ. మా వదిన పెద్ద పట్టుచీర కట్టుకుని పడుకుని ఉండుంటుంది. అందుకే మా వదిన కట్టుకున్న పట్టుచీర కొంగు యొక్క దారములు ఈ గడ్డికి చుట్టుకుని ఉన్నాయి. ఆహా వదిన సీతమ్మ, ఎక్కడ నువ్వు దశరథ మహారాజు గారి పెద్ద కోడలివి, ఎక్కడ జనక మహారాజు గారి కూతురివి, రాముడి పక్కన ఇంతమంది ఆటవికులు చూస్తూ ఉంటే ఈ గడ్డి మీద పడుకున్నావా అమ్మా? ఎంత సుకుమారివమ్మా నువ్వు! సీత పక్కన ఇన్ని వేల మంది చూస్తుండగా గడ్డి మీద పడుకునేటట్టు చేసిన దౌర్భాగ్యుణ్ణి నేను కదమ్మా. నా వల్ల కదా మీకు ఇన్ని కష్టాలు వచ్చాయి. ఛీ ఎందుకు ఈ బ్రతుకని నేల మీద పడి మూర్ఛపోయి దొర్లుతున్నట్ట. దొర్లుతుంటే భరతుడి కష్టం చూసి శత్రుఘ్నుడు కింద పడి ఏడుస్తున్నట్ట. అటువంటి శంకపడ్డ గుహుడు వాళ్ళని చూసి తాను ఏడుస్తున్నట్ట. రాముడి గొప్పతనం ఏమిటో తెలుసా అండి? రాముడు పడుకుంటే లక్ష్మణుడు రాముడి చుట్టూ తిరుగుతున్నట్ట. లక్ష్మణుడు రాముణ్ణి ఏమైనా చేస్తాడేమో, అడవికొచ్చాడు రాజ్యం కోసమని లక్ష్మణుడి వెంట గుహుడు తిరుగుతున్నట్ట. గుహుడు ఆటవికుడు తెలియక గబుక్కుని రాముని యొక్క సౌందర్యాన్ని చూసి రాముణ్ణి చంపుతాడేమో అని రాముడి వెనక ఆటవికులు తిరుగుతున్నారట. ఒకడి మీద ఒకడికి అనుమానం. ఎందువల్ల? ఆ రాముని యొక్క ముగ్ధమోహన స్వరూపం చూసేటప్పటికి అంత ప్రేమ పుట్టేస్తుందిట. అందుకని రామాయణం ఒక దీర్ఘ శరణాగతి అన్నారు పెద్దలు. అందరికీ ప్రేమ, అందరూ శరణాగతి చేశారు వాళ్ళే, తెలిసో తెలియకో. అలా వదిన నీ పమిట కొంగు పట్టుకుంటే ఇక్కడ దారాలు అంటుకున్నాయా వదిన అని కంటికి మంటికి బాష్పధార విపరీతంగా ఏడ్చినటువంటి వాడై మహానుభావుడు ఆయన అంటాడు, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, ఏ అన్నగారు వదినగారు నా వల్ల ఇలా భూమి మీద పడుకున్నారో, ఏ అన్నగారైన రామచంద్రమూర్తి నా వల్ల నారచీరలు కట్టుకున్నాడో, ఎవరు తాపసి అయి దండకారణ్యంలో తిరుగుతున్నాడో, ఎవరు జటలు కట్టుకున్నాడో అటువంటి రామచంద్రమూర్తిలా నేను కూడా అద్య ప్రభృతి భూమౌతూ శీష్యేహం తృణేషువా ఫలమూలాసనో నిత్యం జటా చీరాణి ధారయం. ఈ క్షణం నుంచి ఇంకా 14 సంవత్సరములు పూర్తయ్యే వరకు నేను కూడా పట్టుబట్ట కట్టను, మెరుగైనటువంటి వస్త్రములు కట్టను, నేను కూడా నారచీరే కట్టుకుంటాను, మర్రిపాలు తెచ్చి నా తల మీద పొయ్యండి, నేను కూడా జటలు ధరిస్తాను, నేను కూడా కందమూలములు తేనె దొరికినప్పుడు మాత్రమే మాంసాహారము. రాముడు అరణ్యంలో ఉన్నాడు కనుక ఈయనైతే కందమూలాలు తేనెతో ఉంటాను అని ప్రతిజ్ఞ చేసిన వాడై ఉత్తర క్షణం నారచీరలు కట్టుకుని ఆ కృష్ణాజినాన్ని మెళ్ళో వేసుకుని ఆభరణాలన్నీ తీసేసి మర్రిపాలు పోసుకుని జటలు కట్టేసుకుని ఆ రోజు రాత్రి భరతుడు గంగా తీరంలో రాముడు ఎక్కడ పడుకున్నాడో ఆ పక్కన భూమి మీద పడుకుని నిద్రపోయాడు. నిద్ర ఎక్కడ పట్టింది? అసలు ఇంకా తెల్లవారక ముందే లేచిపోయాడు. లేచిపోయి గబగబా శత్రుఘ్న ఇంకా నిద్రపోతున్నావా? తెల్లవారిపోయింది, అదిగో మనం రాముణ్ణి దర్శనం చేయడానికి వెళ్ళాలి, లే 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 అని లేపేశాడు. లేపేస్తే శత్రుఘ్నుడు అన్నాడు, అన్నయ్య నాకు నిద్ర పట్టింది అనుకుంటున్నావా? నాకు ఎక్కడ నిద్ర పట్టింది అన్నయ్య, నాకు నిద్ర పట్టలేదు, నేను రాముణ్ణి చూద్దామని అనుకుంటున్నాను, తొందరగా గుహుణ్ణి పిలిస్తే గంగ దాటుదామన్నయ్య అన్నాడు. ఇంకా రేపు రాత్రే మనం బయలుదేరిపోతున్నాం వెంకటాచలం, రేపు రాత్రి పాటికి శేషాద్రి ఎక్కేసి పడుకుంటాం, రేపు ఈ పాటికి విజయవాడ వెళ్ళిపోతాం, 12 అయిపోయింది, రేపు ఈ పాటికి నెల్లూరుకి దగ్గరగా వెళ్ళిపోతుంటాం, అమ్మయ్య గూడూరు దాటిపోతాం, అమ్మయ్య
రేణిగుంట వదిలేస్తుంది, తెల్లవారుజాము 4 గంటలకు లేచి రేపు ఈ పాటికి రేణిగుంటలో ఉంటాం. ఇలా తెల్లవారుతుంటే రేపు ఈ పాటికి ఇలా రైలు కిటికీలోంచి చూసేటప్పటికి అలా పెద్ద పెద్ద కొండలు, ఎర్రటి ఆ చర్యలు కనపడుతుంటాయి. ఆ స్వామివారి యొక్క నామాలు, శంఖం చక్రం కనపడుతుంటాయి. అమ్మయ్య వెంకటాచలం వెళ్ళిపోతామని తలుచుకుని అదే తలుచుకుంటూ పడుకున్నవాడు నిద్ర పట్టక తెల్లారిపోయింది, లే పెట్టి సర్దేసుకోవాలి, ఇవాళే ప్రయాణం అన్నట్టు ఇవాళే రాముడిని దర్శనం చేయడం, లే శత్రుఘ్న అన్నాడు రాముడు. ఎంత సంతోషమో చూడండి ఆ రామదర్శనం అంటే. మనకి నేర్పాడు. నిజానికి వెంకటాచలంలోకి వెళ్ళి ఆనందనిలయంలో వెంకటేశ్వరుణ్ణి చూడడం అనేటటువంటిది ఒక విషయం. కానీ అసలు వెంకటాచలం లోపల హృదయం ఉంటే, భక్తి ఉంటే, వెంకటాచలానికి పంచె పెట్టుకోవడం, ఉత్తరీయం పెట్టుకోవడం, సంధ్యావందనానికి కిట్టు పెట్టుకోవడం, అక్కడ చదువుకోవలసిన విష్ణు సహస్రం పుస్తకాలు ఎట్టుకోవడం, లలితా సహస్రం పుస్తకాలు ఎట్టుకోవడం, అక్కడేమో మనకి కళ్యాణం టికెట్ ఉంది కదా, పట్టుపంచి పెట్టుకోవాలి, కండువా పెట్టుకోవాలి. మనకి అర్చనానంతర దర్శనానికి పంచె కట్టుకోక్కర్లేదు, పర్వాలేదు, తెల్లటి వస్త్రం కట్టుకుంటాను, మామూలు నూలు పంచె పెట్టేయి, అక్కడ చలిగా ఉంటుందేమో అందుకని చెప్పి ఓ మంకీ క్యాప్ పెట్టేయి, ఓ స్వెక్టర్ పెట్టేయి, ఇన్ని మాట్లాడుకుంటూ అస్తమానం ఆ తిరుపతిని మానసికంగా తలుచుకోవడం. మనకి కాటేసి ఎట్టి పరిస్థితుల్లోనూ వరాహస్వామి గెస్ట్ హౌస్లోనే తీసుకుందాం, తెల్లవారకట్ట స్వామి పుష్కరిణి కడతాను కదా, అక్కడ పుష్కరిణిలో స్నానం చేసిన తర్వాత మళ్ళీ అక్కడ జాడించుకుని మనం అవన్నీ ఆరేసుకోవడానికి ఆరవు తొందరగాను. అందుకని కొంచెం ఓ పాత పంచె పెట్టుకుంటానని ఓ పాత పంచె పెట్టుకోవడం. ఇక్కడి నుంచే పెట్టి సర్దుకోవడంలోనే వెంకటాచల దర్శనం, పుష్కరిణి స్నానం అన్నీ తయారైపోతుంటాయి. అది ఎంత సంతోషమో, ఇదంత సంతోషం భరతుడికి పాపం ఆ రామదర్శనం కోసమని అంత సంతోషపడిపోయి లేపేట. లేపితే గుహుడు పరుగును వచ్చాడు, రండి మిమ్మల్ని దాటిస్తానన్నాడు. ఇంకక్కడి నుంచి కొన్ని లక్షల సైన్యం, ఆ సైన్యం అంతా ఈ ఆయుధం నాది, ఈ కత్తి నాది, ఈ శూలం నాది అని వెంటపడి వాళ్ళందరూ తీసుకుంటున్నారు. ఓ పెద్ద చప్పుడు. ఇక్ష్వాకు వంశీయులకు లక్షణం ఉండేది, బహుశా తర్వాత శత్రువులు అందులో విశ్రాంతి తీసుకోకూడదనిలా ఉంది, ఎక్కడైనా వాళ్ళు విడిది చేసిన శిబిరాలు కాల్చేసేవారు. అందుకని ఆ శిబిరాలన్నింటినీ కూడా తగలబెట్టేశారు, అవన్నీ కాలిపోతున్నాయి. పెద్ద పెద్ద ఏనుగులు, ఈ ఏనుగుల్ని పడవలు ఎవరెక్కిస్తారు? అందుకని ఏనుగుల్ని నీళ్లలోకి వదిలేసి తేలికగా ఉన్నవి ఎక్కడికక్కడ రాజులు నివసించడం కోసమని ఇప్పుడు మనం బాత్రూములకి వాటికి ఒక రకమైన తలుపులు, తేలిగ్గా ఉన్న తలుపులు వేసుకుంటున్నామే, అలాంటి తలుపులు, బహుశా ప్లైవుడ్ తలుపులు అనొచ్చేమో, ప్లైవుడ్తో పోర్టబుల్ ఇళ్ళు కట్టి తీసుకొచ్చారు వాళ్ళు. అటువంటి ఇళ్ళు ఏనుగుల మీద పెట్టారట. పెడితే ఆ ఏనుగులు తుండాలు పైకెత్తి పెద్ద పెద్ద ఘీంకారాలు చేస్తూ ఆ నీళ్లల్లో తమ వీపులు, తుండాలు, కళ్ళు పైకెత్తి ఊపిరి పీలుస్తూ ఆ నీటికి అడ్డంగా ఈదుకుంటూ ఏనుగులు వెళ్ళిపోతున్నాయిట. గుర్రాలన్నింటినీ తీసుకొచ్చి కొన్ని పడవలు ఎక్కించారట, రథాలన్నింటినీ తీసుకొచ్చి కొన్ని పడవలు ఎక్కించారట. మొట్టమొదట పురోహితుడైనటువంటి వశిష్ఠుడు, ఆ వచ్చినటువంటి కాత్యాయనుడు, జాబాలి మొదలైనటువంటి వారు ఎక్కారట. ఆ వెనకాతల బ్రాహ్మణులు ఎక్కారట, ఆ వెనకాతల అంతఃపుర స్త్రీలు ఎక్కారట. అందులో స్వస్తికాలని కొన్ని పడవలు ఉంటాయి, వాటికి పెద్ద పెద్ద గంటలుంటాయి, కొన్నింటికి మువ్వలుంటాయి, ఇవన్నీ చప్పుళ్ళు చేస్తుంటాయి. కొన్నింట్లో తెల్లటి ఆస్తరణములను పరిచారు. వీళ్ళందరూ ఆ పడవలెక్కారు, సైన్యం అంతా పడవలెక్కింది, ఎవరికి తగినట్టు ఆ పడవలెక్కారు. పడవలన్నీ ఎక్కిన తరువాత గుహుడు పడవల్ని బయలుదేరదీయమన్నాడు. ఈ పడవలన్నీ ఒకేసారి గంగానదిని దాటి ఆవలి ఒడ్డుకు వెళ్ళిపోతుంటే చూసి తీరాలి ఆ సన్నివేశం. ఎవరికి వారే తెల్లవారుజామున గంగలో స్నానం చేసి పునీతులం అయిపోయాం, అమ్మయ్యా గంగా స్నానం చేశాం, రామదర్శనం అయిపోతుంది, వచ్చేస్తాడు రాముడు, ఎంత సంతోషమో అని అనుకుంటూ అందరూ రాముడు రావాలి అనుకుంటూ బయలుదేరి ఆ పడవలలో బయలుదేరి ఈవలి ఒడ్డుకు చేరుకున్నారట. చేరుకున్న తర్వాత గుహుడు కూడా వాళ్ళతో పాటు దిగిపోయాడు. దిగిపోగానే ఎప్పుడైనా అసలు డ్రైవర్ గారు దిగిపోయి క్లీనర్ గారికి లారీ ఇచ్చాడు అనుకోండి, ఎంత సంతోషమో వాడికి కాసేపు ఆ లారీ నడపడం. అలాగా అంత బాగా పడవలు నడపడం రాని వాళ్ళు తేలిగ్గా ఉన్న పడవలను నడుపుకొని వెనక్కి వస్తున్నారట. ఆ వచ్చేటప్పుడు బరువు లేక తేలిపోయేమో ఆ నావలు, వాటిని ఇంకా ఇదే సందు మళ్ళీ దొరుకుతుందా ఇలాంటి ఛాన్సు అని కుర్రాడికి హీరో హోండా తొక్కరా అని తండ్రి గారు ఇస్తే ఇలా వెళ్ళడం మానేసి ఇలా వెళ్ళినట్టు సర్పంలాగా వాళ్ళు అక్కడి నుంచి ఆ పడవల్ని ఇలా నడపడం మొదలుపెట్టారట. దాంతో పడవలన్నీ పాముల్లో విడుతున్నాయి ఇట్లా గంగలో, ఇంతంత కెరటాలు వస్తున్నాయి, ఇంతంత నురుగొస్తోందని ఆవలి ఒడ్డున ఉన్న వాళ్ళు ఈ పడవల్ని విచిత్రంగా చూస్తున్నారట. ఎంత దర్శనం చేశారో వాల్మీకి మహర్షి మహానుభావుడు. అలా ఈ పడవలన్నీ మళ్ళీ వెనక్కి వచ్చాయిట. అటువైపుకి రథాలన్నీ దిగిన తరువాత మళ్ళీ వాహనాలు ఎక్కి మళ్ళీ ప్రయాణం కొంత దూరం వెళ్ళిన తర్వాత భరతుడు ఒక మాట అన్నాడు, మీ అందరూ ఇక్కడే ఉండండి, నేను ఇక్కడ దగ్గరలో భారద్వాజాశ్రమం ఉంది, భారద్వాజుడు మహానుభావుడు,
ఆయన బ్రహ్మగారి గురించి తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు. ఏమి నీ కోరిక అన్నారు. 100 సంవత్సరముల ఆయుర్దాయం కావాలన్నాడు. దేనికన్నారు. నేను వేదం చదవాలన్నాడు. ఇచ్చారు. అలా 3 మార్లు పుచ్చుకున్నాడు. మళ్ళీ 4వ మాట అడిగాడు. అవలేదా వేదం చదవడం అన్నాడు. అంటే ఇంకా అవలేదన్నాడు. వేదాలు ఎంత ఉంటాయో తెలుసా చూడని చూపించారు. పర్వతాలు అంత ఉన్నాయి. నువ్వు చదివింది ఎంతో తెలుసా 300 సంవత్సరాల్లో? ఇదిగో 3 గుప్పిళ్ళంతా అక్కడున్న మట్టి చూడు. అంత వేదం చదివావు. వేదం అనంతం. దాన్ని ఎంతకాలం చదివినా అది తెలిసేది కాదు, పూర్తిగా చదవగలిగేది కాదు. అంత గొప్ప వేదం. అందుచేత నాయనా భారద్వాజ నువ్వు చదివిన దానితో తృప్తి పడన్నారు. చదువుకి తృప్తి ఉంటుందా? చదువుకి తృప్తి ఉండదు. అందుకని బ్రహ్మగారి చేత ఆయుర్దాయాన్ని పొందినటువంటి మహానుభావుడు భారద్వాజుడు. విశేషమైనటువంటి తపస్సంపత్తి కలిగినవాడు. ఆయన చుట్టూ మృగములు కూడా తమ మధ్య ఉండేటటువంటి భేదభావాన్ని మరిచిపోయి తిరుగుతుండేవి. అటువంటి భారద్వాజుడు కూర్చునున్నాడు. అందుకని సైన్యాన్ని తనతో పాటు తీసుకెడితే ఆశ్రమాన్ని పాడు చేస్తాయని సైన్యాన్ని దూరంగా ఉంచి వశిష్ఠుణ్ణి మాత్రం దగ్గర పెట్టుకుని భరతశత్రుఘ్నులు ఇద్దరూ బయలుదేరి పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత జాగ్రత్తగా వెళ్ళాలో, ఎలా మాట్లాడాలో మనకి భరతుడు నేర్పుతాడు జీవితంలో. పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు అహంకారంతో మాట్లాడడానికి వీల్లేదు. ఎవరి వాక్కు ఆశీర్వచనమో, ఎవరు తన ప్రార్థన చేత నీకు శుభాన్ని కల్పిస్తాడో అటువంటి వారి పట్ల మర్యాదగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. అందుకని తన పాదరక్షలు విడిచిపెట్టాడు. విడిచిపెట్టి పవిత్రమైన దుస్తులు కట్టుకుని తనకున్నటువంటి ఆయుధములన్నింటినీ పక్కన పెట్టేసి పైన ఉన్న తలపాగా తీసేసి కింద పెట్టేసి 2 చేతులు కలిపి నమస్కారం చేస్తూ వశిష్ఠుణ్ణి ముందుంచుకుని వెళ్ళాడు. వెళ్ళి భారద్వాజ మహర్షికి నమస్కారం చేద్దామని వెడుతుంటే భారద్వాజుడు చూశాడు దూరం నుంచే ఆ వస్తున్నటువంటి వశిష్ఠుణ్ణి. చూసి వస్తున్నవాడు బ్రహ్మర్షి. అందుకని తాను కూర్చుని ఉండకూడదు. భరద్వాజుడు లేచాడు. లేచి గబగబా ఎదురొచ్చి వశిష్ఠ మహర్షికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చారు. మన సంప్రదాయంలో ఏది చూసి గౌరవిస్తారంటే బ్రహ్మజ్ఞానాన్ని చూసి గౌరవిస్తారు. అందుకని ఎదురొచ్చి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చారు. తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత కూర్చోపెట్టారు. కూర్చోపెట్టిన తర్వాత ఇరువురు మాట్లాడుకుంటున్నారు. భరతుడు అన్నాడు, మీ ఆశ్రమం అంతా సంతోషంగా కుశలంగా ఉందా? పక్షులు మృగములు మీకు కావలసినటువంటి పాలు ధాన్యము అగ్నిహోత్రము యజ్ఞయాగాది క్రతువులు సక్రమంగా జరుగుతున్నాయా? మీకు ఏ ఇబ్బంది లేకుండా ఆశ్రమంలో తపస్సు మొదలైనవి నడుస్తున్నాయా అని అడిగాడు. మేమందరం కుశలంగా ఉన్నాం భరత. నీ అంతఃపురంలో అయోధ్య పట్టణంలో అందరూ కుశలమా అని అడిగాడు భరద్వాజుడు. భరద్వాజుడు త్రికాలవేది, ఆయనకి తెలుసు దశరథ మహారాజు గారు మరణించినట్టు. అందుకే దశరథుడేడి అని అడగలేదు భరద్వాజుడు. అడగకుండా అయోధ్యలో ఉన్నవారు అంతఃపురంలో ఉన్నవారు కుశలంగా ఉన్నారా అన్నాడు. అంటే అందరూ కుశలంగా ఉన్నారు మహానుభావ అన్నాడు. అంటే నువ్వు ఎందుకు వచ్చావు అరణ్యానికి అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, రామదర్శనం కోసం వచ్చాను అన్నాడు భరతుడు. అంటే భారద్వాజుడు అన్నాడు, కిమిహ గమనే కార్యం తవ రాజ్యం ప్రశాసతః ఏతదాచక్షమే సర్వం నహిమే శుద్ధ్యతే మనః కచ్చిన్న తస్యా పాపస్య పాపం కర్తుమిహేచ్ఛసి అకంటకం భోక్తుమన రాజ్యం తస్యానుజస్య చ. నీకు మీ తండ్రి గారు 14 సంవత్సరములు రాముణ్ణి అరణ్యానికి పంపించి రాజ్యం ఇచ్చారు. ఆ రాజ్యం పరిపాలించుకోవలసినటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు. అయినా నువ్వు ఇంత సైన్యాన్ని తీసుకుని అరణ్యానికి వచ్చావు. అంటే నా మనసులో శంక కలుగుతోంది, మహాపాపకార్యమైనటువంటి రామ హత్య కోసమని నువ్వు వచ్చావా? రాముణ్ణి చంపడం కోసం వచ్చావా భరత? ఆ రాముడు సీతమ్మతో లక్ష్మణుడితో కలిసి పితృవాక్య పరిపాలకుడై మహానుభావుడు తాపసిగా ఉండడం కోసమని ఇటువైపు వెళ్ళాడు. చిత్రకూట పర్వతంలో ఉన్నాడు. రాముణ్ణి చంపుదామని వచ్చావా? నాకు శంక కలుగుతోంది నిన్ను చూస్తే అన్నాడు. నిజంగా భరతుడి బాధ ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. గుహుడు అడిగాడంటే గహనగోచరుడు, తెలియదు, అరణ్యంలో ఉండేవాడు. అడిగాడు అనుమానపడి. త్రికాలవేది, అంత వేదాధ్యయనం చేసినవాడు మహర్షి భారద్వాజుడు కూడా నన్ను ఈ మాట అడిగాడు. ఎంత బాధగా చెప్తాడో చూడండి సమాధానం. ఏమముక్తో భరద్వాజ భరత ప్రత్యువాచ పర్యశ్రునయనో దుఃఖ వాచా సంసజ్జమానయ హతోస్మి యది మామేవం భగవానపి మన్యతే మత్తోన దోషమాశంకే నైవం మా మనుషాధి. మహానుభావ అని కన్నుల వెంట నీరు కారిపోతుండగా, నా దౌర్భాగ్యమయ్యా, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను చూడగానే రాముణ్ణి చంపడానికి వచ్చావా అని అడుగుతారు.
నీకు తెలియదా ఎందుకు వచ్చానో? రాముణ్ణి చంపడానికి వచ్చిన వాణ్ణి కానయ్యా, నువ్వు అడిగిన ప్రశ్న చేత నేనే చచ్చిపోయానయ్యా మహర్షి. గుహుడు అడిగాడంటే అర్థం చేసుకోవచ్చు, ఇంత మహర్షివి నువ్వు కూడా నన్ను ఈ మాట అడిగావు, నేను బ్రతికి ప్రయోజనం ఏమిటి? ఎవరి కోసం బతకాలి? ఎందుకు ఈ మాటలు పడ్డానికి బతకడం? నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు లేరు. నీ మాట చేత నేను ఎన్నడో మరణించానయ్యా, కానీ నేను అందుకు రాలేదు. అరణ్యంలో ఉన్నటువంటి నా అన్నగారు రాజ్యపాలనం చెయ్యాలి. నేను ఎన్నడూ రాజ్యం కావాలని కోరలేదు, రాముడు అరణ్యవాసం చెయ్యాలని కోరలేదు, కనీసం అటువంటి మాట నేను ఎప్పుడూ ఎవరితో చెప్పలేదు. కానీ నాయందు ఉన్న విపరీత ప్రేమ చేత మా అమ్మ నేను లేనప్పుడు అడిగింది 2 వరాలు. అడిగితే దశరథ మహారాజు గారు సత్యబద్ధుడై వరాలు ఇచ్చాడు. నాకు మేనమామ గారి ఇంటికి వచ్చాక తెలిసింది రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడని. ఆ రాముడి పాదములు పట్టి తెచ్చి ఆయనకి మూర్ధాభిషిక్తుణ్ణి చెయ్యాలని అరణ్యానికి వచ్చాను తప్ప రాముణ్ణి హత్య చేసేంత దుర్మార్గుణ్ణి కాను మహర్షి, నన్ను నమ్మండని ఆయన పాదముల మీద పడి ఏడ్చాడు. నిజంగా నాకు ఆ భరతుడి క్యారెక్టర్ చూస్తే అయోధ్యకాండలో ఆహా ఏమి భరతుడురా, నిజంగా ఒక్కసారి కోప్పడలేదు. మనం చెయ్యని పని ఎవడైనా 2-3 మాటలు అడిగాడు అనుకోండి, ఏంటంటే మీ గురించి ఇలా అంటున్నారని, 4వ వాడి మీద కస్సుమంటాం మనం. ఎంతమంది అడిగారండి, పనికి మాలిన వాడి దగ్గర నుంచి మహర్షుల వరకు అడిగారు. అడిగితే ఒక్కరి మీద కోపగించాల, ఎప్పుడు ఆ రాముడి మీద ప్రేమే. ఎంత గొప్పగా మాట్లాడతాడో మహానుభావుడు అని చెప్పుకున్న తర్వాత భరద్వాజుడు అంటాడు, జానే చైవన్మవస్థ్యం తే దృఢీకరణమస్వితి అపృచ్ఛం త్వాం తథాత్యర్థం కీర్తిం సమభివర్ధయన్. నాకు తెలుసయ్యా, నువ్వు ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడివి, నీ ధర్మం ఎటువంటిదో నాకు తెలుసు, నీకున్నటువంటి జ్ఞానం ఎటువంటిదో నాకు తెలుసు, నువ్వు ఇటువంటి దుశ్చేష్టలు చేసేవాడివి కావని కూడా నాకు తెలుసు. అయినా నేను నిన్ను ఎందుకు అడిగానో తెలుసా భరత? నీ శీలం ఎటువంటిదో లోకానికి చెప్పడం కోసమని నేను ఈ మాట అడిగాను. నీ నోటి వెంట ఈ మాట రావాలి, వచ్చిన తరువాత నేను నిన్ను అభినందించాలి, అందుకు నీ మాట అడిగాను. నీ మాట యందు నీవు నిలబడెదవుగాక, నువ్వు యశస్సుని పొందెదవుగాక అని. నాయన ఇవాళ రాత్రి ఇవాళ పగటిపూట రాత్రి మా ఆశ్రమంలో ఉండండి, ఎందుకని మధ్యాహ్నం వేళకి చేరుకుంటున్నాడు, ఉండి నా ఆతిథ్యాన్ని స్వీకరించు అన్నాడు. అంటే భరతుడు అన్నాడు, మీ ఆతిథ్యాన్ని ఎప్పుడో స్వీకరించాను, మీరు అర్ఘ్యం ఇచ్చారు, పాద్యం ఇచ్చారు, తేనిచ్చారు, కందమూలాలు ఇచ్చారు, ఇంకా నాకేమివ్వాలి? నాకేమి ఇవ్వక్కర్లేదు అన్నాడు. అంటే నీ సైన్యం ఎక్కడుందని అడిగాడు. అడిగితే సైన్యం ఇక్కడికి తీసుకొస్తే ఆశ్రమాన్ని పాడు చేస్తాయని దూరంగా నిలుపుదల చేశాను అన్నాడు భరద్వాజుడు. అంటే ఆయన అన్నాడు, అంత దూరంగా ఎందుకు నిలుపుదల చేశావయ్యా, ఆశ్రమానికి తీసుకురాకపోయావా? ఇవాళ నేను ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నాను, ఇంకొక మాట మాట్లాడకో, నా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళవలసింది. ఎటువంటి ఆతిథ్యం? నీ గుర్రాలకి, నీ ఏనుగులకి, నీ లొట్టిపిట్టలకి, లొట్టిపిట్టలంటే ఒంటెలకి, నీ వెనకాతల వచ్చినటువంటి సైన్యానికి, దానితో పాటుగా నీ పురోహితులకి, నీ మంత్రులకి, నీ తల్లులకి, నీకు ఎవరికి ఎటువంటి ఆతిథ్యం ఇవ్వాలో అటువంటి ఆతిథ్యం ఇస్తాను. అందుకని భరత ఇవాళ ఇక్కడ ఈ ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళు అన్నాడు. అంటే మహాత్ములు ఏం చేయలేరు కనుక భరతుడు అన్నాడు, మీ ఆజ్ఞ ఎలా ఉంటే అలా కానివ్వండి అన్నాడు. వెంటనే వెళ్ళాడు, ఒక్కసారి ఆచమనం చేశాడు ఆ మహానుభావుడు భరద్వాజుడు. కూర్చుని చూడండి మహర్షుల యొక్క స్థితి అంటే ఎలా ఉంటుందో వారు తాము అనుభవించారు. కానీ భరతుడన్న మాటకి పొంగిపోయాడు. సరికదా, ఒక అగ్ని పరీక్ష కూడా పెడుతున్నాడు. అందుకని ఎటువంటి ప్రార్థన చేశాడో చూడండి దేవతల్ని. ఆహ్వయే విశ్వకర్మాణ అహం త్వష్టారమేవచ ఆతిథ్యం కర్తుమిచ్ఛామి తత్ర మే సంవిధీయతాం ఆహ్వయే లోకపాలాం స్త్రీన్ దేవాన్ శక్రముఖాంస్తథా ఆతిథ్యం కర్తుమిచ్ఛామి తత్ర మే సంవిధీయతాం ఆహ్వయే దేవగంధర్వాన్ విశ్వావసు హాహాహుహూన్ తథైవప్సరో దేవి గంధర్వీశ్చాపి సర్వశః ఘృతాచీమధ విశ్వాచీం మిత్రకేశీమలంబుసాం నాగదంతాంచ హేమాంచ సోమామద్రికృతస్థలాం ఇహమే భగవాన్ సోమో విధత్తా అన్నముత్తమం భక్ష్యం భోజ్యం చ చోష్యం చ లేహ్యం చ వివిధం బహు విచిత్రాణి చ మాల్యాని పాదపప్రచ్యుతాని చ సురదీని చ పేయాని మాంసాని వివిధాని చ తస్మిన్ బిల్వాన్ కపిత్థాశ్చ పనసా బీజపూరకాః ఆమలక్యో బభూవుశ్చ
చ్యూతాశ్చ ఫలభూషణ తత్ర రాజాసనం దివ్యం వ్యజనం ఛత్రమేవ చ భరతో మంత్రిభిः సాక అభ్యవర్తత రాజవత్ ఆసనం పూజయామాస రామాయ భిప్రణమ్య చ వాలం వ్యజనమాదాయ న్యషీదత్ సచివాసనే నారదస్తుంబురుర్గోపః ప్రవరా సూర్యవర్చస ఏతే గంధర్వరాజానో భరతస్యాగ్రతో జగుః అలంబుసా మిశ్రకేశీ పుండరీకాధవామన ఉపాన్ నృత్యంస్తు భరతం భరద్వాజస్య శాసనాత్ యాని మాల్యాని దేవేషు యాని చైత్రరథేవనే ప్రయాగేతాన్యదృశ్యంత భరద్వాజస్య తేజసా ఇక్షూంశ్చ మధులాజాంశ్చ భోజయంతి స్మ వాహవాన్ ఇక్ష్వాకు వరయోధానాం చోదయంతో మహాబలాహ అని మహానుభావుడు ఒక్కసారి ఆచమనం చేసి ఆ విశ్వకర్మని ప్రార్థన చేశాడు, త్వష్టని ప్రార్థన చేశాడు. ఇక్కడ రాజకుమారులైనటువంటి వారు భరత శత్రుఘ్నులు వచ్చారు, ఆయన వెనకాతల సేనాబలం వచ్చింది, పురోహితులు వచ్చారు, మహర్షులు వచ్చారు, బ్రాహ్మణులు వచ్చారు, వారితో పాటు సైన్యం వచ్చింది. వీరందరూ ఎవరెవరు ఎటువంటి భవనములలో నిర్మించాలో అటువంటి భవనములను విశ్వకర్మ నీవు నిర్మించదవుగాక అన్నాడు. అనేసరికి రాజులు కానీ ఉండవలసి వస్తే వాటిని హర్మ్యములు అంటారు, బాగా ధనమున్న వాళ్ళు ఉంటే ప్రాసాదములు అంటారు. ఎవరెవరికి ఎటువంటి గృహాలు నిర్మించాలో అటువంటి గృహాల్ని ఉత్తర క్షణంలో విశ్వకర్మ నిర్మించేశాట. వెంటనే ఒక్కసారి కుబేరుడిని ప్రార్థన చేశారు. కుబేరా, నీ దగ్గర ఉండేటటువంటి కొన్ని వేల మంది అప్సరసల్ని పంపించమన్నారు. బ్రహ్మగారిని ప్రార్థన చేశారు, నీ దగ్గర ఉండేటటువంటి అప్సరసల్ని పంపించాలి, వారితో పాటుగా నారదుడు, తుంబురుడు, హూహు అనేటటువంటి దేవగాయకులు ఇక్కడికి రావాలన్నారు. వారితో పాటుగా ఇక్కడ పాయసం ఏరులై ప్రవహించాలి, నదులుగా ప్రవహించాలి. అలాగే పులియబెట్టినటువంటి పళ్ళలోంచి, పులియబెట్టినటువంటి పిండిలోంచి, పులియబెట్టినటువంటి బెల్లంలోంచి పుట్టినటువంటి సొరలతో కూడినటువంటి కళ్ళుతో కూడినటువంటి నదులు ప్రవహించాలి. ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు తినడానికి కావలసినటువంటి ఆహారం గుట్టలు గుట్టలుగా పడిపోవాలి. పర్వతాల్లా అన్నపురాసులు ఏర్పడాలి. అందులో తినడానికి కావలసినటువంటి భక్ష్యములు, అన్నం లాంటివి, వాటితో పాటుగా తినడానికి కూరలు, నాలుకతో నాకడానికి పచ్చళ్ళు, ఇలా ఇలా చేతిలో పట్టుకుని జుర్రడానికి కావలసినటువంటి లేహ్యములు, ఇవన్నీ సిద్ధం కావాలి. ఇవన్నీ సిద్ధమైన తర్వాత మళ్ళీ జీర్ణం అవ్వడానికి శొంఠి, లవంగము, ఇంగువ మొదలైనటువంటివి కరిగినటువంటి యవనపు పెరుగు కావాలి. యవనపు పెరుగు అంటే అది తాగితే జీర్ణం అవుతుంది. ఆకలి పుట్టించడానికి కొంచెం పుల్లగా ఉన్నటువంటి పెరుగు పుట్టాలి. అన్నంలో కలుపుకోవడానికి కమ్మగా ఉన్న పెరుగు పుట్టాలి. ఇదంతా అయిపోయిన తరువాత వీళ్ళు మొహం కడుక్కోవడానికి అందమైనటువంటి బ్రష్లు రావాలి. దీనితో పాటుగా వాళ్ళు పళ్ళు తోముకునేటప్పుడు ఆ బ్రష్ మీద పెట్టుకోవడానికి మంచి దంతకాష్టములు అంటారు, పళ్ళు తోముకునే పుల్ల ముక్కలు, ఆ బ్రష్ల్లో ఉంటాయి మెత్తటి వాటితోటి. వాటితో పాటుగా వాటి మీద పెట్టుకోవడానికి కావలసినటువంటి పేస్ట్లు రావాలి. పేస్ట్ అని నేను తొందరగా అర్థం కావడానికి అంటున్నాను, కానీ వాళ్ళు కాయచూర్ణములు అన్నారు, అంటే పౌడర్ లాంటిది, పేస్టు లాంటిది, అవి రావాలి. దానితో పాటుగా మంచి ఆమలకం అంటే ఉసిరికాయలతో చేసిన ముద్ద రావాలి. దాన్ని ఒంటికి రాసుకోవాలి, జుత్తుకి రాసుకోవాలి. దానితో పాటుగా మంచి సున్నిపిండి తేవాలి. ఇవన్నీ మంచి మంచి బంగారు పాత్రలలో పెట్టాలి. నూనె బంగారు పాత్రల్లో పెట్టాలి. కొన్ని వేల మంది అప్సరసలు రావాలి. ఒక్కొక్క సైనికుడిని పీఠం మీద కూర్చోపెట్టాలి. ఒళ్ళంతా నూనె రాసి నలుగు పెట్టాలి. వాళ్ళకి చక్కగా స్నానం చేయించాలి. వాళ్ళు ఒంటికి అంగరాగములు రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఇందులో బాగా గడ్డాలు పెంచుకున్నటువంటి ఋషులు, బ్రాహ్మణులు ఉన్నారు. వాళ్ళ గడ్డం దువ్వుకోవడానికి మంచి మంచి కూర్చెలు రావాలి బంగారు పిడిలతోటి. ఆ కూర్చెలు సిద్ధం కావాలి. మళ్ళీ వీళ్ళు ఇవన్నీ తిన్న తర్వాత ఇంకా తినాలనిపిస్తుంది. అందుకని తొందరగా జీర్ణమైపోవడానికి డైజిన్ ట్యాబ్లెట్ల లాంటి ఔషధాలు రావాలి. ఇవి తినాలి. అందుకని ఓ సోముడా, చంద్రుడా, నువ్వు వీటిని సిద్ధం చెయ్యాలి. ఇక్కడ పులుసులు, కూరలు, పచ్చళ్ళు ఇవన్నీ ఏరులుగా ప్రవహించాలి. అప్సరసలు వచ్చి నాట్యాలు చెయ్యాలి. ఇక్కడ ఇప్పటికిప్పుడు పెద్ద పెద్ద పెళ్లతో కపిత్త వృక్షాలు పుట్టాలి. అంటే వెలగ చెట్లు, పనస చెట్లు, పెద్ద పెద్ద పళ్ళు ముగ్గిపోయి సువాసనలు రావాలి. ఎక్కడెక్కడ నుంచో చిలుకలు రావాలి. వాటితో పాటుగా చైత్రరథం రావాలి.
కుబేరుడు యొక్క చైత్రరథం అత్యంత ఆనందంగా హంసలతో, కలకూజితాలతో, కోయిలలతో ఉంటుంది. అటువంటి చైత్రరథం రావాలి. బాగా ఆరముగ్గిన మామిడి పళ్ళతో మామిడి చెట్లు పుట్టాలి. దానితో పాటుగా ఇక్కడ కుంకుడి చెట్లు పుట్టాలి. తలస్నానాలు చెయ్యడానికి కావలసినటువంటి షాంపూ లాంటి చక్క నురుగు తెచ్చేటటువంటివి, జుత్తుకి సువాసన ఇచ్చేటటువంటి మంచి మంచి గుండెలు రావాలి. ఇవన్నీ సిద్ధం కావాలి. వీళ్ళకి స్నానం చేయించాలి. అంటే ఒక్కొక్కడిని కూర్చోపెట్టి మళ్ళీ ఆ ఏనుగులకి దగ్గరుండి వాటి జీవితంలో తిననట్టుగా బెల్లంతో కలిపినటువంటి ముద్దల్ని తెచ్చి వాటి నోళ్లలో పెట్టి ఇంకా తిను ఇంకా తిను అని తినిపిస్తున్నారట. గుర్రాలకి వాటి జీవితంలో తిననటువంటి దాణా తినిపిస్తున్నారట. గంధర్వులు వచ్చారు, యక్షులు వచ్చారు, కిన్నెరులు వచ్చారు, కింపురుషులు వచ్చారు, అప్సర స్త్రీలందరూ వచ్చారు. ఒక్కొక్కరిని కూర్చోపెట్టి నలుగు పెట్టి ఒక్కొక్కరికి నలుగు పెట్టి స్నానం చేయించారట. వేడి నీటి ఏర్లు పుట్టేట. అది కూడా బాగా వేడిగా ఉండకూడదు, బాగా చల్లగా ఉండకూడదు. మీద పోసేటప్పటికి ఎవరు ఎంత వేడి భరించి ఆనందాన్ని పొందుతారో అంత వేడి నీరు ఉండాలట. ఒక్కొక్క పిల్లాన్ని ఒళ్ళో పడుకోబెట్టుకుని కొంచెం వేడి నీళ్లు పోసారనుకోండి క్యారం అంటాడు. ఒక్కొక్క పిల్లని ఒళ్ళో పడుకోబెట్టుకుని వేడి నీళ్లు పోస్తుంటే కుయ్యంద కయ్యందం హాయిగా చక్కగా వేడి నీళ్లు పోస్తుంటేనే నిద్రపోతారు. మా అమ్మాయి అలా నిద్రపోయేది, అందుకు చెప్పా. అందుకని అలా చక్కగా తొడల మీద పడుకోబెట్టుకుని వేడి నీళ్లు పోసి ఇలా తీసుకొచ్చేటప్పటికి ఉయ్యాల్లో పడుకోబెట్టేటప్పటికే నిద్రపోతుంటే ఆ చిన్న చిన్న మెత్తటి కుచ్చులు పెట్టి వాళ్ళ ఒంటి నిండా పిల్లలకి రాసినట్టు ఇలా మెడ కింద అది పౌడర్లు రాస్తే ఎన్నాళ్ళకి పట్టింది రా మనకి భాగ్యం అనుకున్నారు వాళ్ళు. అలా చక్క ఒంటి నిండా అంగరాగములు రాయాలి, మంచి మంచి పలహారాలు రావాలి, మంచి మంచి సురలు రావాలి, ఆ కళ్ళు తాగాలి, ఈ పదార్థాలన్నీ తినాలి, ఇవన్నీ నాట్యాలు చెయ్యాలి. వీటితో పాటుగా వెలగ చెట్లు మృదంగాలు వాయించాలి. మళ్ళీ హాస్యం ఉండాలి కదా. వెలగ చెట్లు మృదంగాలు వాయిస్తాయిట, పనస చెట్లు నాట్యాలు చేస్తాయిట. అటువంటి చిత్ర విచిత్రమైన విన్యాసాలు జరగాలి. వీటితో సరిపోదు, బ్రహ్మాండమైనటువంటి హర్మ్యం ఏర్పడాలి. దానిలోకి భరతుడు ప్రవేశించాలి. భరతుడు తన మంత్రులతో, సేనాపతులతో కలిసి లోపలికి వెళ్ళాడు. వెడితే దానికి మధ్యలో ఒక బ్రహ్మాండమైన వేదిక, ఆ వేదిక మీద కనకపు సింహాసనం చూసి తీరాలి. దాని వెనకాతల చంద్రమండల సన్నిభమైనటువంటి గొడుగు, అటువంటి గొడుగు పక్కనేమో ఛత్రచామరాలు ఇన్నున్నాయిట. లోపలికి వెళ్ళిన తరువాత భరతుడు ఎక్కడ కూర్చుంటాడో చూస్తున్నాడు భరద్వాజుడు. భరతుడు లోపలికి వెళ్ళాట. ఇన్నిటిని చూసిన తరువాత నేను వచ్చానని ఏర్పాటు చేశారని వెళ్ళి సింహాసనం మీద కూర్చున్నారనుకోండి, ఇక చెప్పడు రాముడు ఎక్కడున్నాడు. భరతుడు లోపలికి వెళ్ళాటంటే అధికారం మీద వ్యామోహం ఉంది. ఎంత పరీక్ష పెట్టాడో చూడండి. లోపలికి వెళ్ళాట భరతుడు, సింహాసనం దగ్గరికి వెడుతున్నాడు, చూస్తున్నాడు భరద్వాజుడు. వెళ్ళాడు. ఆ పాదపీఠం మీద అన్నగారైనటువంటి రామచంద్ర ప్రభువు కూర్చుని పాదపీఠం మీద పాదాలు పెట్టుకున్నట్టుగా భావించాడు. మనకి నేర్పుతున్నాడు పూజ ఎలా చెయ్యాలో. తల ఉంచి ఆ పాదపీఠం మీద శిరస్సు ఆయన పాదాలకి తగిలినట్టుగా భావించట. చేతిలో ఆ చామరం పట్టుకున్నట్ట. అన్నగారు అందులో కూర్చున్నారని ఒక్కసారి విసిరి ఒక మంత్రి ఎక్కడ కూర్చుని సలహా చెప్తాడో అలా సింహాసనానికి నమస్కారం చేసి, ఇవన్నీ రామచంద్రమూర్తికి జరుగుతున్నాయి, నాకు కాదు, నా గొప్ప కాదు, రాముడి తమ్ముణ్ణైనందుకు నేను పొందానని చామరం పట్టుకుని వచ్చి మంత్రి కుర్చీలో కూర్చున్నట్ట. కూర్చుంటే చూశాట భరద్వాజుడు. ఒక్కసారి రంభ మొదలైనటువంటి వారు వచ్చి నాట్యం చేశారు. నారదుడు, తుంబురుడు, హూహూ మొదలైన వారు వచ్చి పాటలు పాడారు. ఇంతలో కొద్దిగా ఏదైనా కాస్త తాగితే బాగుంటుందేమో అనుకున్నట్ట భరతుడు. ఒక పాయసపు నది ప్రవహించింది అక్కడ. ప్రవహిస్తే ఆ ఒడ్డు నుంచి తీసుకుని కాంచన పాత్రలు వచ్చేసాయి. ఎవరికి కావలసిన కాంచన పాత్ర వారికి. అందులో ముంచుకున్న పాయసం తాగడమే. జీడిపప్పు, యాలుకలు మీ ఇష్టం, ఇంకా మానసికంగా ఊహించుకోండి. ఆ కాంచన పాత్రతో తీసుకుని గడగడ కావలసినంత పాయసం తాగడమేట. అంతే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అబ్బా పాయసం తాగి నోరు చాలా ఇదిగా ఉంది, కాస్త సాంబారు ఇడ్లీ అంటే అనుకోకండి, అలా ఇడ్లీలు అవి ఎప్పుడేం లేవు, ఉదాహరణకి చెప్పాను అనుకుంటే అంతే. ఆ రెండు నదులు వస్తాయి. ఓ రెండువి తీసుకోవడం, కాస్త గరిటతో తీసి ఇలా పోసుకోవడం, చక్కగా నోట్లో వారేసుకోవడం. చెంచా అనుకుంటే పుట్టేస్తుంది చెంచా. అలా ఏది కావాలంటే అది, అలా ఏర్పాట్లు జరిగాయిట. ఇన్నిటినీ అనుభవించారట. సూపరంగా తాగేసి ఉన్నారేమో ఆ సైన్యం అంతా. ప్రతి సైనికుడు ఇవి తాగేసి కడుపు ఉబ్బిపోయి పడుకుంటే అప్సరసలు వచ్చి కాళ్ళు పడుతున్నారట, సేద తీరారా అని. వాళ్ళు అన్నారట, వెనక్కి అయోధ్య వద్దు, ముందుకి చిత్రకూటం వద్దు, ఉంటే భరద్వాజాశ్రమంలో ఉందాం, షహబాష్.
గొప్ప ప్రయోజనం లభించింది, ఎంత అందంగా ఉందో అని తాగి సంతోషంతో కేకలేస్తున్నారట. ఎంత ఆనందం, ఎంత ఆనందం, జీవితంలో పొందలేదు ఈ ఆనందం అని. ఏనుగులు గుర్రాలు కూడా ఆనందపడిపోతున్నాయిట. తెల్లవారింది, అన్నీ అదృశ్యం అయిపోయి. ఎక్కడివాడు అక్కడే. అబద్ధమా? ఒంటి మీద అంగరాగాలున్నాయి, నోళ్లల్లోంచి వాసనలు వస్తున్నాయి, రాత్రి తాగి పడుకున్న వాసన, అందుకని వాసనలు వస్తున్నాయి. ఒంటికి రాసినటువంటి అంగరాగాలు, కట్టుకున్న బట్టలు, వేసుకోవడానికి చెప్పులు కూడా కుప్పలు పోశారు. మీ సైజు అక్కడ, మీ సైజు ఇక్కడ నరిచారట అప్సరసలు వచ్చి. వీళ్ళ కాళ్ళకు వచ్చి చెప్పులు దొరికారట. మనం వెళ్ళేదో చెప్పుల కొట్లో అక్కడొక్క చోట చాలా టీవీగా కూర్చుంటాం. ఇలా పీఠం మీద పెడితే వాడు వచ్చి పాపం ఏదో రేఖామయధ్వసు సుధాకల శాతపత్ర వజ్రాంకుశాంబురుహకల్పక శంఖ చక్రై అన్నట్టు ఏదో శ్రీ మహావిష్ణువు పాదాలు చూసినట్టు చూసి దాన్ని లెక్క పెట్టి కొలత తీసి అంత చెప్పోటట్టుకొచ్చి అక్కడ పెట్టి అక్కడ వరకు బాగుంటుంది. చివర 99 పైసలతో ఉన్న బిల్లు చూసినప్పుడే గుండె బదలవుతుంది. అందుకని ఆ చెప్పులు కూడా ఎక్కించారట కాళ్ళకి. ఎంత సంతోషపడిపోయారో. ఇవన్నీ ఉన్నాయి, కానీ అసలు ఏమీ లేవు. ఇప్పటి వరకు వాళ్ళు ఏం కోరుకున్నారో అవన్నీ అదృశ్యమైపోయాయి. ఎందుకని రేపు ఉదయం వరకే ఇస్తానన్నాడు ఆతిథ్యం, అయిపోయింది. పెళ్లివారికి 3 పూట్లు అంటే 3 పూట్లే. మళ్ళీ ఆ తర్వాత వరండాల్లో టచ్ ఆడి బస్సు రాలేదు ఇంకా అంటే మీరు వెళ్ళేటప్పుడు మధ్యలో కనక విలాస్ అని ఉంటుందండి, భోజనాలు బాగుంటాయంటారు ఆడపిల్లివారు. అంటే తెలివితేటలుగా అయా మధ్యాహ్నం భోజనాలు ఎట్టం అని దాని ఉద్దేశం. అంటే నేను ఎవరిని ఉద్దేశించే విషయాలు చెప్పట్లేదు మా ప్రభు. అందుకని ఇంత అందంగా చక్కగా అన్నీ అదృశ్యం అయిపోయాయంటే అబ్బాయి మీరు బయలుదేరచ్చని చెప్పేశాడు భరద్వాజ మహర్షి. చెప్పేసిన తర్వాత అందరూ బయలుదేరి ఇంకా వెడదామని చెప్పి సిద్ధపడుతూ భరతుడు వచ్చి ఒక్కసారి ఆ భరద్వాజ మహర్షి యొక్క కాళ్ళకి నమస్కారం చేశాడు. వణికిపోతూ పాపం కౌసల్య సుమిత్ర యొక్క చెయ్యి పట్టుకుని, అబ్బో ఏమిటో ఇవాళ కథ నడవట్లేదు, సుమిత్ర యొక్క చెయ్యి పట్టుకుని కైకా వచ్చి ఆయన పాదాలకి నమస్కారం చేశారు భరద్వాజ మహర్షికి. నమస్కారం చేస్తే ఆయనకి తెలుసు ఎవరెవరో భరద్వాజుడికి. ఆయన త్రికాలవేది, ఆ మాత్రం తెలియదు, ఏమీ తెలియనట్టు భరతుడిని పిలిచాడు. పిలిచి, భరత ఈ ముగ్గురు నీ అమ్మలు కదా, ఇందులో ఎవరో నాకు చెప్తావా ఒక్కసారి అన్నాడు. అంటే భరతుడు వెంటనే చెప్పాడు. యామిమాం భగవన్ దీనాం శోకానశనకర్షితాం పితుర్షి మహిషీం దేవీం దేవతామివ పశ్యసి ఏషాతం పురుష వ్యాఘ్రం సింహ విక్రాంతగామినం కౌసల్యా సుషువే రామం ధాతారం అదితిర్యథ. ఈవిడ ఉనికిపోతూ ఉన్నటువంటి ఈ అమ్ముందే సుమిత్ర యొక్క చెయ్యి పట్టుకున్నటువంటి తల్లి. ఈ తల్లే సింహంలా నడవగలిగినటువంటి వాడు అదితి ధాతని కన్నట్టు రామచంద్రమూర్తిని కన్నటువంటి మా అమ్మ కౌసల్య. ఈ రెండవ ఆవిడుందే, అస్యా వామభుజం శ్లిష్ట ఏషా తిష్టతి దుర్మనాః కర్ణికారస్య శాఖేవ శీర్ణ పుష్పావనాంతరే ఏతస్యాస్తు సుతౌ దేవ్యాః కుమారౌ దేవవర్ణ్యౌ ఉభౌ లక్ష్మణశత్రుఘ్నౌ వీరౌ సత్యపరాక్రమౌ. లక్ష్మణశత్రుఘ్నులు అపారమైనటువంటి వీరులు, పరాక్రమవంతులైనటువంటి ఇద్దరిని కన్నటువంటి తల్లి సుమిత్ర. ఆవిడే కౌసల్య యొక్క చెయ్యి పట్టుకుంది. సిగ్గుపడుతూ వ్రీళితాం అని ముఖం చూపించలేక సిగ్గుపడుతూ వచ్చి కైకేయ నమస్కారం చేసి అక్కడ నిలబడింది. ఆయన ఒక్కసారి ఆ కైక వంక చూపించాడు. యస్యాహ కృతే నరవ్యాఘ్రౌ జీవనాశమితోగతౌ రాజపుత్ర విహీనశ్చ స్వర్గం దశరథోగతః క్రోధనామకృత ప్రాజ్ఞాం దృప్తాం శుభగమానినీం ఐశ్వర్య కామాం కైకేయీ అనార్యానూర్య రూపిణీం మమైతాం మాతరం విద్ధి నృశంసాం పాపనిశ్చయాం యతో మూలం హి పశ్యామి వ్యసనం మహతదాత్మనః. ఆవిడ గురించి చెప్పేటప్పుడే త్రాచుపాం బుసలు కొట్టినట్టు కొట్టి కందుల వెంట నీరు కారుస్తూ ఏ రామచంద్రమూర్తి కౌసల్యాతనుడు అరణ్యవాసానికి వెళ్ళాడో రాముడు అరణ్యవాసానికి వెళ్ళడానికి కారణమైనటువంటి పాపచరిత్ర కలిగినది, కట్టుకున్నటువంటి భర్త మరణించడానికి హేతువైనటువంటి దుష్ట చరిత్రం కలిగినటువంటిది. తను చాలా ఎప్పుడూ క్రోధంగా ఉండేది, అన్ని కోరికలకి ఆలవాలమై ఎప్పుడూ కోరికలు కోరుకుంటుండేది. తను చాలా సౌందర్యసరాశినని విర్రవీగేది. తనకేమీ తెలియకపోయినా అన్నీ తెలుసుననేటటువంటి అహంకారం ఉన్నది. అటువంటి దుర్మార్గురాలైన ఈ కైక నా ఈ దుఃఖానికి కారణమైనటువంటి నా తల్లి అని పరిచయం చేశాడు. పరిచయం చేస్తే చూశాడాయన. చూసి భరద్వాజుడు అన్నాడు, భరత నువ్వు ఈ మాట చెబుతావో చెప్పవో అనే నేను ఈ ప్రశ్న వేశాను,
కానీ ఒక్క విషయం తెలుసుకో, నదోషేణావగంతవ్య కైకేయీ భరతత్వయ రామ ప్రవ్రజాసనం హేత సుఖోదర్కం భవిష్యతి దేవానాం దానవానాంచ ఋషీణాం భావితాత్మనాం హితమేవ భవిష్యద్ధి రామ ప్రవ్రజాసనాదిహ. ఈవిడ రాముని యొక్క అరణ్యవాసమునకు కారణమైనటువంటి మాట వాస్తవమే. కానీ ఈవిడ ఇలా కోరడం దేవానాం దానవానాంచ ఋషీణాం భావితాత్మనాం హితమేవ భవిష్యద్ధి రామ ప్రవ్రాజసాదిహ. రాముడు అలా ప్రవాసమునకు వెడితే తప్ప, అరణ్యవాసమునకు వెడితే తప్ప దేవతలకి ఋషులకి రక్షణ కలగడం అనేటటువంటిది జరగదు. అలా జరగాలంటే రాముడు అరణ్యవాసానికి వెళ్ళాలి. అలా రాముడు అరణ్యవాసానికి వెళ్ళేటట్టుగా దేవతలు కైక చేత పలికించారు. అందుచేత భరత, నువ్వు ఇంకెప్పుడు కైక యందు దోషం పట్టకు. ఆవిడ దోషం ఏం లేదు. ఇది రాముడు అరణ్యవాసం చేస్తే తప్ప రాక్షస సంహారం జరగదు. రావణ సంహారాన్ని దృష్టిలో పెట్టుకుని భరద్వాజుడు చెప్తున్నాడు. అందుకని దేవతలు ప్రేరణ చేసి కైక చేత పలికించారు ఈ మాట. అందుచేత నాయన ఈ మాట ఇంకెప్పుడు చెప్పకు, కైకని దూషించకు, తల్లిని చూసి నమస్కారం చేసి మర్యాదగానే మాట్లాడు అన్నాడు. తప్పకుండా మహాప్రభో, మేము బయలుదేరుతాను, రాముడు ఎక్కడున్నాడన్నారు. అంటే రాముడు నువ్వు ఇలా దక్షిణాభిముఖంగా వెళ్ళి నైరుతికి తిరిగితే అక్కడ ఇరుకైనటువంటి దారి వస్తుంది. జాగ్రత్తగా ఏనుగుల్ని రథాల్ని గుర్రాల్ని నడుపుకుంటూ వెడితే అక్కడ చిత్రకూట పర్వత శిఖరం మీద రాముడు మందాకిని నది పక్కన ఆశ్రమాన్ని నిర్మించుకుని ఉన్నాడు. అక్కడికి వెళ్ళి చూడమన్నారు. ఈలోగా అక్కడ చిత్రకూట పర్వత శిఖరం మీద ఆశ్రమం కట్టుకున్నటువంటి రామచంద్రమూర్తి ఆ మందాకిని ప్రవాహాన్ని సీతమ్మకి చూపిస్తూ, సీతమ్మ నువ్వు లక్ష్మణుడు నా పక్కనుండగా ఈ గంగానదిలో స్నానం చేస్తూ ఈ కిన్నెరులందరినీ చూస్తూ ఇక్కడ ఉండేటటువంటి ఈ వనాల్ని, ఈ మృగాల్ని, వీటి యొక్క అందాల్ని, ఈ పర్వత చర్యల్ని, దీని యొక్క శిఖరాల్ని, ఇక్కడున్న చెట్లని, వీటికి ఉన్న పళ్ళని, ఇక్కడున్న పక్షుల్ని, ఇక్కడున్న మృగాల్ని, చుక్కలున్న జింకల్ని, చుక్కలు లేనిటువంటి జింకల్ని, మంచి మంచి కొమ్ములున్న లేళ్లని, కొమ్ములు లేని లేళ్లని, రకరకాల జంతువుల్ని, పెద్ద పెద్ద ఏనుగుల్ని, అవి చెట్లని ఒరుసుకుంటున్నటువంటి దృశ్యాల్ని, వీటన్నింటినీ చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో సీత, నాకు అయోధ్య జ్ఞాపకమే రావడం లేదు. 14 సంవత్సరాలు చిటికలో గడిచిపోతాయి అనిపిస్తోంది. నువ్వు విదేహ వంశానికి చెందిన దానివి కదా, ఎంత అందంగా మాట్లాడతాడో చూడండి. హే సీతే అని పిలిచేవాట. జానకి అని పేరుంది ఆవిడికి, జనక మహారాజు గారి కూతురు కాబట్టి. వైదేహి అని పేరుంది, విదేహ వంశంలో పుట్టింది కాబట్టి. మైథిలి అని పేరుంది. ఇన్ని పేర్లున్నా రాముడు ఎప్పుడు అలా పిలిచేవాడు కాదు, సీత అని పిలిచేవాడు. సీత అని ఎందుకు పిలిచేవాడో తెలుసా? సీత అని పిలిస్తే, సీత అంటే నాగటి చాలుకు పుట్టినదానా, నేను కూడా ఒక తల్లి కడుపులో వాసం చేసి బయటికి వచ్చాను. సీత నువ్వు అలా పుట్టినదానివి కావు, నువ్వు జన్మ చేత నాకన్నా ఒక మార్క్ ఎక్కువ సంపాదించుకున్నావు అని సీత సీత అని పిలిచేవాట. సీత అన్న పేరు కారుణ్యానికి పరాకాష్ట. ఎక్కడ అసలు ఏ ఇంట్లో సీత సీత అని పిలుపు వినపడుతుందో, ఏ ఇంట్లో సీత సీత అని పేరు వినపడుతుందో ఆ ఇల్లు లక్ష్మీ కటాక్షానికి నిలయం అయి ఉంటుంది. కానీ మరి అదృష్టమో దురదృష్టమో ఎవరు చేసిన ప్రచారమో నాకు తెలియదు, కానీ సీతమ్మ పేరు పెట్టుకుంటే కష్టాలు వస్తాయని ఇవాళ రేపు సీతమ్మ పేరు పెట్టుకోరు. ఆశ్చర్యకరమైన విషయం, మనం ప్రారంధం అనుభవించడానికి వచ్చాం. సీతమ్మ పేరు పెట్టుకుంటే కష్టాలు వస్తే ఏది జీవితం అంతా సుఖం అనుభవించినటువంటి దేవతా స్త్రీ పేరు పెట్టండి, కష్టం లేకుండా ఉంటుందా? ఉండదు. సీత సీత అని మీరు పిలిస్తే సీతమ్మ అనుగ్రహం కలిగితే ఆచంద్రతారార్కం పేరు తెచ్చుకునేటటువంటి లక్షణాన్ని పొందుతుంది. ఇవాళ శుభలేఖ వేస్తే మనం ఏం రాస్తాం? జానక్యాహ కమలాంజలిపుటేయాహ పద్మరాగాయితాహ న్యస్తారాఘవమస్తకే చ విలసత్కృంధ ప్రసూనాయితాహ అని రాయిట్లా. సీతారాముల్లా 10 కాలం బ్రతకండి అంటాం. సీతారాములలా బ్రతకడం అంటే భర్త మనస్సు తనదిగా ఉండడం, తన మనస్సు భర్తదిగా ఉండడం. అంతేకాని ఇద్దరు అస్తమాన్ బెడ్రూమ్లో మంచం మీద కూర్చుంటే సంసారం కాదు. అది కాదు ఆదర్శ దాంపత్యం అంటే. ఆయన మనస్సు నీ దగ్గర ఉండాలి, నీ మనస్సు ఆయన దగ్గర ఉండాలి. అది ఆదర్శ దాంపత్యం అంటే. ఇది సీతారాములు చూపించారు. సీతమ్మ తల్లి లాంటి పేరు, సీతమ్మ లాంటి నామం ప్రపంచంలో లేదు. ఎందుచేతనంటే ఏమి సీతమ్మ?
సీత అని పిలిస్తే చాలు, ఆవిడ దగ్గరికి వెళ్ళి పడిపోతే చాలు, రక్షణ ఇచ్చేసింది తల్లి. అటువంటి స్వరూపం ఎక్కడా లేదు. సీతమ్మ అనిపిస్తే హనుమ అంతటి వారు శిశుపావృక్షం నుంచి చూసి, ఛీ రాముడు గుండె కాదు బండ, ఇటువంటి అమ్మని విడిచిపెట్టా ఇంకా బతికున్నాడు అన్నారు. అది సీతమ్మ అంటే, అది సౌజన్యం అంటే. రామచంద్రమూర్తిని ఆరాధ్య దైవంగా భావించిన వాడు సీతమ్మ దర్శనం అయితే మా రాముడు గుండె కాదు బండ అన్నాడంతే. ఇటువంటి సీతమ్మ నదులు ఉన్నాడా అని. అటువంటి తల్లి సీతమ్మ, సీతమ్మ పేరు చెప్తే రాముడు పొంగిపోతాడు. అటువంటి సీతానామం ఆ నామం. అందుచేత ఆ సీతమ్మ దగ్గరికి వచ్చి ఇవాళ ఏమని పిలిచాట? సీత అనలేదట, వైదేహి అన్నట్ట. నేను రాముణ్ణి కదా, నాకు ఈ నదిని చూస్తుంటే, ఈ పక్షుల యొక్క కలకూజితాలు వింటుంటే, సాయంకాలం పూట్ల అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి జింకల్ని చూస్తుంటే, లేళ్లని చూస్తుంటే, ఆ నదులలో విహరించేటటువంటి కిన్నెర స్త్రీలని చూస్తుంటే నాకనిపిస్తుంది, ఎంత బాగుందో ఎంత బాగుందో, ఈ కొండ ఎంత బాగుందో, ఏనుగులు ఎంత బాగున్నాయో అనిపిస్తుంది. నువ్వేమిటో ఎప్పుడు నా వంక చూసి నేను చెప్తుంటే ఓ చిరునవ్వు నవ్వుతావు. అవునులే, నువ్వు వైదేహివి కదా, విదేహ వంశంలో జన్మించావు, నీకు శరీర భ్రాంతి లేదు. శరీరం ఉన్నవాడికి కదా ఇటువంటి ఆనందం. నువ్వు ఎప్పుడు లోపల ఆనందం పొందుతుంటావు. అందుకని సీత నువ్వు వైదేహివి, అందుకని నీకు వీటితో పెద్ద ఆనందంగా లేదా? నన్ను చూస్తే నీకు ఆనందం అంతే. నేను నవ్వితే నువ్వు నవ్వుతావు, నే తింటే నీకు ఆనందం, నే పడుకుంటే నీకు ఆనందం, నే కూర్చుంటే నీకు ఆనందం, నేను నవ్వితే నీకు ఆనందం, నేను ఏడిస్తే నీకు ఏడుపు అంతే. ఏమి సీతవి సీత, ఇటువంటి సీతవి నువ్వు పక్కన ఉండబట్టి కదా నాకు ఈ అరణ్యవాసం ఎంత సంతోషంగా గడిచిపోతుందో అని పొంగిపోయేట భార్యని చూసుకుని. ఇది భార్య అంటే ఎలా ఉండాలో. అరణ్యవాసం అంత ఆనందంగా అనిపించింది రాముడికి సీతమ్మ పక్కనుంటే. అంతేకాని అస్తమానం వెళ్ళిన దగ్గర నుంచి మీరు మీ సత్యసంధత, మీరు మీ ధర్మాలు తినేశారు, వచ్చేశారు, భ్రష్టు పట్టిపోయింది, అయిపోయింది అంతాను, మా నాన్న తెలియక మీకు ఇచ్చాడు, ఎంతమంది వచ్చారో పెళ్లి కొడుకులు అని అనుంటే సీతమ్మ తల్లి వృత్తాంతం మనం ఎందుకు చెప్పుకుంటాం? అది సీతమ్మ అంటే. ఆ సీతమ్మ సమక్షంలో రాముడు అరణ్యవాస కష్టాన్ని మర్చిపోయాడు. చిత్రం ఏమిటో తెలుసా అండి? వీళ్ళిద్దరూ కూర్చుని మాట్లాడుకుంటే లక్ష్మణుడు పళ్ళెంలో పట్టుకుని మాంసం ముక్కలట్టుకొచ్చాట. అన్నయ్య అన్నయ్య, మంచి జంతువుల్ని వేటాడి బాగా కాల్చి పట్టుకొచ్చానన్నయ్య, రుచిగా ఉంటుందేమో తినన్నయ్యా అని. తను తినలేదు, రాముడు తింటే తనకి సంతోషం. ఆ రాముడు మాంసం ముక్క తీసుకు తిని పోను అలాని సీతమ్మ తిందో. రాముడు తిని, సీత ఎంత బాగా కాల్చాడో చూడు తమ్ముడు, ఎక్కడ తెచ్చాడో ఈ మాంసం, ఎంత రుచిగా ఉందో, నువ్వు తిని సీత అంటే సీతమ్మ నోట్లో వేసుకుంటుంది. ఇద్దరు నోట్లో వేసుకుని తింటుంటే కళ్ళంబట ఆనంద భాష్పాలు కారుస్తూ చేతులు కట్టుకుని, అమ్మయ్య మా అన్నయ్యకి వదిలికి నచ్చింది, నాకు ఇంకా చాలనుకుంటాడు. నీ తిన్నానా, నాకుందా అని వాళ్ళు అడిగారా, నేను తిన్నానో లేదో ఇంకొకళ్ళు చూశారా, ఎంత కష్టపడి తెచ్చాను, ఇది అనవసరం. అన్నయ్య వదిన సంతోషించారు. అమ్మ చూడండి, కొత్తగా ఊరగాయలు పెట్టేవారు మా చిన్నతనంలో. ఊరగాయలు పెట్టిన తర్వాత ఈ చెయ్యంతా మండిపోతూ ఉంటుంది నిజంగా, కారం కలిపిన తర్వాత. అంతా అయిపోయిన తర్వాత ఆ కంచంలో వేడి అన్నం పెట్టి అందులో ఆవకాయ వేసి నువ్వుల నూనె వేసి వీత్తలు పేసేయండి వీత్తలు పేసేయండి అని. ఎందుకని చుట్టూ పిల్లల్ని పెట్టుకుని కొత్త ఆవకాయ అన్నం పెడుతుంటే ఎవరైనా చూస్తే పిల్లలకి దగ్గు వస్తుంది, దృష్టి తగులుతుందని. అమ్మ కడుపు అంటే మాటలా. చుట్టూ కూర్చోపెట్టుకుని ఆ చెయ్యి ఇలా ఇలా రాసి ఆ కొత్త ఆవకాయ అన్నం వేడి అన్నం నూనెతో కలిపి ఒక్కొక్క ముద్ద చెయ్యి చాపండి అంటే ఇలా చెయ్యి చాపితే వీడు పెద్దవాడరా అని అన్నం ముద్ద పెడితే ఆ తర్వాత తమ్ముడు తినాలి, చెల్లి తినాలి, అక్క తినాలి, చిన్నక్క తినాలి, మళ్ళీ తన టర్న్ రావాలి. నేను బేసిన్లో ఓసారి చూస్తూ అయిపోదు కదా 6 ముద్దలతోని, మళ్ళీ 6వ ముద్ద వచ్చే వరకు కొద్ది కొద్దిగా తింటుంటే పెద్దవాడి దగ్గరికి వచ్చేటప్పటికి వాడికి ఉన్నటువంటి భోజన ప్రీతి అమ్మకి తెలుసు కాబట్టి ఇంకొంచెం పెద్ద ముద్ద చేసి వాడి చేతిలో పెడుతుంటే, నాన్న ఉప్పు సరిపోయిందా, కారం బాగుందా, అమ్మ ఎంత బాగుందోనమ్మా ఎంత బాగుందోనమ్మా అని దంతపుష్టి కదా కొత్త పెచ్చులు కూడా కొరికేస్తూ ఆ కొత్త ఆవకాయ అన్నం తినేస్తుంటే సంతోషపడిపోయి, రే మీ అందరూ మజ్జిగ తాగి వెళ్ళండి అని గ్లాసుల్లో పోస్తే, అమ్మ మరి నువ్వు తినవా అంటే, నేను తినాలా నాన్న, మీ అందరూ తింటే నా కడుపు నిండిపోలేదురా అని ఆ పిల్లలందరూ కలిసి ఆవకాయ అన్నం తిని సంతోషపడిపోతుంటే పిల్లల సంతోషాన్ని చూసి తాన కడుపు నిండిపోయిన అమ్మలా సీతారాములు మాంసం ముక్కలు తింటుంటే తన కడుపు నిండిపోయి కందుల నీరు గార్చేట లక్ష్మణుడు. ఇది లక్ష్మణుడు అంటే, ఇది దర్శనం చేశారు వశిష్ఠ మహర్షి. కైంకర్యం అంటే నేను పెడతాను నైవేద్యం, మనం అన్నం మీరు చాలా బాగా పెడతారు అందుకని మిమ్మల్ని కలపకూడదు మహాప్రభో, మనము పెడతాను నైవేద్యం. 2 అరటి పళ్ళు తొక్క తీసి పెడితే రాత్రిని తినేదాకా మళ్ళీ నొసమలు వాళ్తాయి వాటి మీద.
అందుకని అంటే ముందే వీడికి తెలుసు నే తింటాను రాత్రి ఆ పళ్ళని. భగవంతుడు తినకూడదని వీడికి లోపల సంకల్పం, అందుకని తొక్క తీయడు, గిల్లుతాడు. ఎందుకంటే గిల్లితే పండు పాడవదు, తను తినచ్చు రాత్రి. తొక్కలు తీసి నిజంగా అక్కడ పెట్టి స్వామి ఆరగించవయ్యా అని సంతోషంగా ఆరగింపు పెట్టినవాడెవరు? మొన్న త్యాగరాజ గాన సభలకు వెళ్ళాను, అక్కడ ఒక తల్లి ఆ నీరాజనం కూడా సంగీతబద్ధంగా పాడారు. నిజంగాను గంధము పూయరుగా అని ఆ పాట పాడుతుంటే నాకు అనిపించింది త్యాగరాజు గారు ఇలా అనుభవించారులా ఉంది. ఆ అరటిపళ్ళు తిని ఆ తేనె తాగి పాలు తాగిన తర్వాత స్వామి నీ చేతులకి చందనం రాస్తాను అని ఆ చందనం రాసి హారతిచ్చి పాటలో దర్శనం చేశారులా ఉంది. నివేదన చేస్తే మధ్య మధ్య పానీయం సమర్పయామి, కొద్ది కొద్దిగా నీళ్లు తాగు స్వామి, తొందరపడకు వెక్కిళ్ళు వస్తాయి, మళ్ళీ పునరాచమనీయం సమర్పయామి, మళ్ళీ నీళ్లు తాగు, చేతులు కడుక్కో, హస్తవు ప్రక్షాళయామి, అరటిపండు అంతా అంటుకుంది చేతులకి, పాదవు ప్రక్షాళయామి, కాళ్ళు కడుక్కో, మళ్ళీ పునర్నీరాజనం సమర్పయామి, మళ్ళీ ఒకసారి కొంచెం నీళ్లు తాగు, డెక్కెడుతుంది గుండెల్లో, మళ్ళీ ఓహో వచ్చేస్తారు భక్తులు అందరూ, మళ్ళీ మాటలు మొదలెట్టేస్తావు, మళ్ళీ నీళ్లు తాగో మర్చిపోతావు, మళ్ళీ నీళ్లు తాగు. ఎంత ప్రేమతో పెట్టవలసింది నైవేద్యం అంటే! ఒక్కనాడు నా వంటి వాడు పెడుతున్నాడు అలా నివేదన పెట్టడు. అందుకని నిజంగా నివేదన అంటే ఏమిటో ఆ తింటుంటే తన కళ్ళ వెంట నీళ్లు కారుతూ చేతులు కట్టుకు నిలబడి చూస్తున్నట్ట లక్ష్మణుడు. అటువంటి సీతాలక్ష్మణులు ఉండగా పాపం ఆ భరతుడు నాకు రామదర్శనం అవ్వాలి రామదర్శనం అవ్వాలని ఏడుస్తూ పరుగులు పెడుతూ యవన్న రామంద్ర మహాభాగాన్నమే శాంతిర్భవిష్యతి, నాకు ఆ రామల దర్శనం అయితే తప్ప నా శోకం తీరదని దగ్గరికి వచ్చేసాను. అదిగో పొగ కనపడుతోంది, అదిగదిగో చెట్లకి గుడ్డ పీరికలు కట్టున్నాయి, అదిగదిగో అక్కడక్కడ దర్భలు కట్టారు. అంటే మా లక్ష్మణస్వామి చీకటి పడిన తర్వాత మందాకినీలోంచి నీళ్లు తెచ్చేటప్పుడు దారి మర్చిపోతానని అదిగో దర్భలు కట్టాడు, చిన్న చిన్న గుడ్డ పీలికలు కట్టాడు. అంటే ఇక్కడే ఉన్నారు మా స్వామి రామయ్య లక్ష్మణుడును. అమ్మయ్య దగ్గరికి వచ్చేసాను అంటే నాకు అయిపోయింది దర్శనం, ఇంకా దగ్గరకు వచ్చేసానని ఆనందపడిపోతూ పరుగులు పెడుతూ దగ్గరకు వెడుతున్న కొద్దీ వశిష్ఠాది మహర్షులు వెనకాతలు వస్తుంటే, వశిష్ఠ మా అమ్మ వాళ్ళు దూరంగా ఉన్నారు, సైన్యాన్ని ఆపేశాను, మీరు వెళ్ళి మా అమ్మల్ని తీసుకురండి, నేను ఇంకా ఆగలేను, నేను తొందరగా వెళ్ళిపోతానని ఇంకా పరుగు పరుగున పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నట్టు ఆశ్రమం వైపు. దూరంగా ఒక పెద్ద ఉటజమని అగ్నిహోత్రం పెడతారు, నిత్యాగ్నిహోత్రీకుడు రామచంద్రమూర్తి తండ్రిలా. అందుకని అగ్నిశాల, వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి ఒక పర్ణశాల, ఈశాన్యంలో లోతుగా అగ్నిశాల, వాళ్ళు తెచ్చుకున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి ధనస్సులు ఇవన్నీ పెట్టున్నటువంటి పర్ణశాల దూరంగా కనపడుతోందట. అమ్మయ్యా వచ్చేసానంటూ పాదయాత్ర అన్నవరం బయలుదేరినటువంటి వాడికి దూరంగా కొండ మీద స్వామి ఆలయం చీకటి పడ్డాక కనపడుతుంటే అమ్మయ్యా వచ్చేసాను నా గుడి చూస్తూ నడిచేసినట్టు గబగబా వచ్చేసానని సంతోషంగా భరతుడు రామచంద్రమూర్తి పర్ణశాల వైపుకి నడుస్తున్నాడు అన్న మంగళప్రదమైనటువంటి మాట దగ్గర ఆపి 11 మార్లు మనం యథాప్రకారం రామనామం చెప్పి ప్రసాదం పుచ్చుకుని రేపు 6 గంటలకే ప్రసంగం అన్న విషయాన్ని బాగా జ్ఞాపకంలో ఉంచుకుని బయలుదేరిపోదాం. రేపు మనకి అదృష్టం, రేపు మేళతాళాలతో రామచంద్రమూర్తి సీతాలక్ష్మణ సహితుడై వచ్చి ఇక్కడ కూర్చుని, ఇన్నాళ్ళు మీరు నన్ను చూస్తున్నారు, నేను మిమ్మల్ని చూస్తున్నాను, మీ అందరూ శబ్దము చేత ఎవరిని చూస్తున్నారో వాడు సాకారుడై రేపు వచ్చి దర్శనమిస్తాడు. వాడి పాదుకలు మన తల మీద పెడతాడు, భరతుడికి ఎలా ఇచ్చాడో అలా మనకిస్తాడు. అందుకని రేపు ఆ పాదుకలు మన శిరస్సు మీద పెట్టుకుని సంతోషంగా ప్రసాదాలు పుచ్చుకొని, మనకిక ఎదురు లేదు, మనకి రాజారాముడు ఉన్నాడు, మనం ఆయన కింకరులం, ఆయన భృత్యులం, ఆయన బిడ్డలం, మనకేమిటి లోటు అని సంతోషంగా బయలుదేరుతాం. అందుచేత రేపు 6 గంటలకే నా యందు దయించి అందరూ వచ్చి యథాస్థానముల యందు ఉపవిష్టులు కండి. 11 మాటలు నామం చెప్పేసేద్దాం. ఆది మధ్యాంతి రహితమనాది సిద్ధము రామనామము, కోటి జన్మల పాపమెల్లను రూపు మాపును రామనామము, విషయవాసనలెల్ల విడచిన విదితమగు శ్రీరామనామము, సర్వమతములలోని తత్వసారమే శ్రీరామనామము,
నిర్మలంబగు శోధ చేసిన నేర్వదగు శ్రీరామనామము జీవితంబున నిత్య జపముగ చేయవలె శ్రీరామనామము మేరుగిరి శిఖరాగ్రమందున మెరయుచున్నది రామనామము పంచభూతాతీతమగు పరమాత్మతత్వము రామనామము రజతగిరిపతికి నెప్పుడు రమ్యమైనది రామనామము ఎందరో మహానుభావుల డెందమాయను శ్రీరామనామము తుంటరీ కామాదులను మంటగలుపునది శ్రీరామనామము విషయవాసనలెల్ల విడచిన విదితమగు శ్రీరామనామము విజ్ఞుడగు గురునాశ్రయించిన విశదమగు శ్రీరామనామము సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.